అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా స్పెషల్ ఇంటర్వ్యూ ఆగస్టు 15th దృష్టిలో పెట్టుకొని 15 ఆగస్టుని దృష్టిలో పెట్టుకొని ఈ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఇంత గొప్ప వ్యక్తిని కలవడం నిజంగా యాజ్ అ జర్నలిస్ట్గా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. 42 సంవత్సరాల పాటు మన ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి శ్రీనివాసరావు గారి ఇంటికి వచ్చేసాను. మేజర్ జనరల్ శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎంత సంతోషంగా ఉందంటే 38 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీకి మీరు సర్వ్ చేశారు. అలాంటి వ్యక్తిని రోజు కలవడం నా జన్మ ధన్యం సార్. థ్యాంక్స్ అండి. దాంతోపాటు మీరు 4 ఏళ్ల ట్రైనింగ్ కూడా చేస్తే 42 ఏళ్ళు అయింది. ఎందుకంటే 16.5 ఇయర్స్లో వెళ్ళి 58 ఇయర్స్లో రిటైర్ అయ్యి అయ్యేటప్పటికి మొత్తం జీవితకాలం అంతా ఆర్మీలోనే ఉన్నాను. మామూలుగా అంత ట్రైనింగ్ మిగతా సర్వీసెస్లో ఉండదు. అవును సార్. కానీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా వచ్చిన వాళ్ళకి 3 ఏళ్ళు అక్కడ, 1 ఏడాది ఇండియన్ మిలిటరీ అకాడమీలో, అది కూడా కలిపితే ఇది 42 ఏళ్ల సర్వీస్ టు ది నేషన్. ఒక మనిషి జీవితంలో ఒక క్వాలిటీ టైం అంతా కూడా మీకు ఆర్మీలోనే సరిపోయింది సార్. అవునండి. అదర్ దాన్ ఆర్మీ పెద్దగా మిగతా ఫ్రెండ్స్ తప్ప, క్లోజ్ ఫ్రెండ్స్ తప్ప ఎక్కువగా సివిల్ ప్లేస్తోని అంత పరిచయం లేదు. కానీ అనుకున్నారా సార్, అనవసరంగా జాయిన్ అయ్యాను, ఇది నా లైఫ్ అంతా మిస్ అయిపోయాను, దెర్ ఈస్ నో ఎంటర్టైన్మెంట్ ఎట్ ఆల్ ఇన్ మై లైఫ్ అని అనిపించిందా సార్? లేదండి. నేను చిన్నగా ఉన్నప్పుడు యాజ్ ఏ 2 years or 3 years నాకు గుర్తులేదు. మా నాన్నగారు అప్పుడు 62 వార్ అవుతుంది అనుకుంటా, 65 వార్ కూడా అవుతుంది. అప్పుడు మేము నారాయణ్ ఖేడ్ అనే ప్లేస్లో ఉండేవాళ్ళం. అక్కడ మా నాన్నగారు నాకు నేర్పించారట. పెద్ద ఏమవుతామంటే మేజర్ జనరల్ అని. తను అయితే శ్రీనివాసరావు కూడా రా పలికేది కాదు, శ్రీనివాసరావు. అయితే ఎవరన్నా అడిగితే నీ పేరేంటంటే మేజర్ జనరల్ శ్రీనివాసరావు అని చెప్పి అంటే వాళ్ళ మీ నాన్నకి చాలా ఉన్నాయి అని. అప్పుడు ఆ ర్యాంక్ స్ట్రక్చర్ కూడా మా నాన్నకి తెలుసో తెలీదు. కానీ అప్పుడు నిజామ్స్ కాలంలో హైదరాబాద్ని ఇది లిబరేట్ చేసినప్పుడు దాన్ని ఆపరేషన్ పోలోని లీడ్ చేసింది మేజర్ జనరల్. అందుకని బహుశా నాన్నకి తెలిసి ఉంటుంది. అది మేజర్ జనరల్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది ఫోర్స్. రైట్. మేజర్ ఆపరేషన్స్ ఎక్కడైనా కూడా మేజర్ జనరల్ ఆధ్వర్యంలోనే వెళ్తాయి. తర్వాత మిగతా వాళ్ళు ఉన్నా, లెఫ్టినెంట్ జనరల్ ఉన్నా కూడా వాళ్ళు సూపర్వైజరీ కెపాసిటీలో ఉంటారు తప్ప ఫిజికల్గా కంట్రోల్ చేసేది మేజర్ జనరల్ ర్యాంక్ ఆఫీసరే చేస్తారనమాట. సో అప్పటి నుంచి ఇది మేజర్ జనరల్ అవ్వాలని. మీ ఈ 42 ఏళ్ల జర్నీ తెలుసుకోవడానికి ముందు ఒక్కసారి మీ నేటివ్ ప్లేస్ గురించి, మీ పేరెంట్స్ గురించి మాకు ఒకసారి చెప్తారా? నేను గుంటూరులో పుట్టానండి. నాన్నగారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో సర్వీస్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందువలన ఆయన పోస్టింగ్స్ అన్నీ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. అందుకని నాకు గుర్తు తెలిసినప్పటి నుంచి మెదక్ జిల్లాలో ఎక్కువ. తర్వాత స్టెబిలిటీ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. హైదరాబాద్లో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ చిరాగల్లీ లైన్లో అక్కడ చదివాను. అక్కడ చదివి అక్కడే నేషనల్ డిఫెన్స్ అకాడమీ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి దాంట్లో ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అయ్యాను. నేషనల్ ర్యాంక్ వచ్చింది. అన్నిట్లో సెలెక్ట్ అయ్యి వాళ్ళు లెటర్ పంపిస్తే, ఆఫర్ లెటర్, వెంటనే వెళ్ళి జాయిన్ అయ్యాను. పేరెంట్స్కి కొడుకు అంత దూరం వెళ్ళడం, ఎవరు మన చుట్టాల్లో ఎవరు లేరు, ఎంత కష్టంగా ఉంటుందో ఆర్మీ అని అనిపించి ఉండొచ్చు. కానీ నాకైతే సాధించాలి అనేది, నా అంతటా నేను ఏదన్నా చేయాలి అనేది స్వయం కృషి మీద అది అన్నోన్ టెరిటరీలో వెళ్ళాను. అదర్వైజ్ అప్పటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్మీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ సర్వీస్. జంగల్స్, మౌంటైన్స్, డెజర్ట్స్లో అక్కడే సరిహద్దు ప్రాంతాల్లోనే ఉండాలి, ఫ్యామిలీతోని టచ్లో ఎక్కువ ఉండము అనేది అన్నారు. కానీ అప్పటి పట్టుదల అది చేయాలి, సాధించాలి అనేది, దాని మీద వెళ్ళి అక్కడ నెగ్గుకొచ్చాను. అంత ఎక్స్పోజర్ లేకపోయినా ఫిజికల్ యాక్టివిటీస్కి, ఎందుకంటే మన హైదరాబాద్లో చదువు మీద, అకాడమిక్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇది అవుట్డోర్ యాక్టివిటీస్ మీద, ఫిజికల్ ఫిట్నెస్ మీద అంతగా ఆపర్చునిటీస్ అంత ఉండవు. ప్లే గ్రౌండ్స్ అవన్నీ, దానికి అంత టైం కూడా కేటర్ చేయరు. చదువులో ఎన్ని మార్కులు వచ్చాయి అని తప్ప, స్టేట్ ర్యాంక్ వచ్చిందా లేదా అనేది తప్ప మిగతా వాటిల్లో అంత ఫోకస్ చేయరు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చదువు ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్, కానీ అదే కాదు ముఖ్యం. అయ్యేటప్పటికి ఒక డేలో మొత్తం
అబౌట్ 30% స్టడీస్ ఉండేవి, మిగతా అంతా పర్సనాలిటీ డెవలప్మెంట్, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇట్లానే ఉండేవి. అయితే దానివలన ఎ పర్సన్ ఈజ్ గ్రూమ్డ్, ఈజ్ మోల్డెడ్ ఇంటూ ఏ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ జెంటిల్మెన్. మమ్మల్ని అక్కడ జెంటిల్మెన్ అండ్ అన్ ఆఫీసర్ అంటారు. ఇప్పటికీ ఆ క్యారెక్టర్ అనేది రావాలి అంటే అది మొత్తం అది ఆల్మోస్ట్ యాజ్ వాళ్ళు ఇండాక్ట్రినేషన్ అంటారు కొన్ని వీటిలో, అట్లా ఆల్మోస్ట్ అట్లా మలిచేశారు. ఏది ఆలోచించాలన్నా కూడా పాజిటివ్గా ఆలోచించడం, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, సెల్ఫ్లెస్గా ఉండడం, ప్రతిదీ అది నూరిపోసేవాళ్ళు. అక్కడ ఆడే గేమ్స్ కూడా అన్ని టీమ్ గేమ్స్. టీమ్ గేమ్స్లో ఒక్కళ్ళు గెలవడం ఉండదు, ఒక్కళ్ళు సెంచరీ కొట్టడం ఉండదు. అది గోల్ కొడితే అందరూ కలిసి కొడితేనే గోల్ అవుతుంది. గెలవడం అనేది అది టీమ్. అక్కడ అవి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ అక్కడ నేర్చుకున్నాం. ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. ఎస్ సార్. కానీ ఎన్డీఏ ఎగ్జామ్ రాయాలి అని అంటే, అక్కడ జాయిన్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏం కావాలి సార్ యాక్చువల్గా? 12th అండి, ఇంటర్మీడియట్ కానీ 12th క్లాస్ కానీ. ఎనీ స్ట్రీమా సార్, లేకపోతే మ్యాథ్స్ సైన్సే ఉండాలి? లేదండి, ఎనీ స్ట్రీమ్. ఓకే, ఎనీ స్ట్రీమ్, ఎనీథింగ్ ఇది చేయొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత బేస్డ్ ఆన్ దేంట్లో మీరు మ్యాథ్స్ స్ట్రీమ్ వాళ్ళ లేక మిగతా ఆర్ట్స్ స్ట్రీమ్ వాళ్ళ అని చెప్పి బీఏకి కానీ బీఎస్సీకి కానీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి డిగ్రీకి చదువుతాం. అక్కడ కాలేజెస్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అక్కడ ఉన్నారు. ఇది పొద్దున్న మార్నింగ్ ఫిజికల్ ట్రైనింగ్ యాక్టివిటీస్ అన్నీ అయిన తర్వాత క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ ఈవినింగ్ ఇవన్నీ ఉంటాయి. వెరీ హెక్టిక్ షెడ్యూల్ అక్కడ. మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, క్రేడిల్ ఫర్ లీడర్షిప్ అని నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు తయారు చేశారనమాట. అది చూస్తే పిల్లలు చూస్తే మటుకు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని. మనం ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్లో వాళ్ళు ఆఫర్ చేసేవి మనం చూసి ఎన్ని ఉంటాయా అనుకుంటాం. అవన్నీ అక్కడ నేర్పిస్తారు, చేయిస్తారు, ప్లస్ టెస్ట్ చేస్తారు, దాంట్లో నెగ్గుకు రావాలి. రైట్. కానీ సార్ నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ దగ్గర యాజ్ యూ సెడ్ 42 సంవత్సరాలు అని అనుకుంటే, ఇప్పుడు మీ తర్వాత జనరేషన్లో మీ అంత స్ట్రాంగ్గా, నేను చాలామంది డాక్టర్స్ని, సైకాలజిస్ట్ని, సైకియాట్రిస్ట్ని అడిగినప్పుడు అసలు 50 ఏళ్ల క్రితం ఉన్న జా లెంగ్త్ ఇప్పుడు లేదు అంజలి గారు, అప్పుడున్న బోన్ స్ట్రెంగ్త్ ఇప్పుడు లేదు, అప్పుడున్న ఆరోగ్యం ఇప్పుడు అసలు ఎందులోనూ లేదు అని చూసుకుంటే, అలాగే అదే ఎఫెక్ట్ మన ఆర్మీకి కూడా ఉందంటారా? అదే ప్రాబ్లం యాక్చువల్లీ. ఎందుకంటే మీరంతా ఇప్పటికీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు ఇప్పుడు వచ్చే అఫ్కోర్స్ సార్, మీరు ఇప్పుడు నేను ఇలా చూసినప్పుడు మీరు నాకు ఎలా అనిపించారు చెప్పనా? ఐ థింక్ 45 or సంథింగ్ లైక్ దట్. ఎగ్జాక్ట్, యూఆర్ సచ్ ఎ స్ట్రాంగ్ పర్సన్ సార్. ఇప్పుడు వచ్చే వాళ్ళు నిజంగా అంత స్ట్రాంగ్ ఉన్నారా? ఆర్మీలో ఇండియా బార్డర్లో వర్క్ చేయడానికి ఉన్నంత సత్తా మీ అప్పుడున్న దానికి ఇప్పుడున్న వాళ్ళకి డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు? రిక్రూట్మెంట్ కానీ దాంట్లో అబ్జార్ప్షన్ చిన్న వయసులోనే తీసుకుంటారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అయినా, ఇండియన్ మిలిటరీ అకాడమీ అయినా, ఇండియన్ మిలిటరీ అకాడమీ అయితే 19 ఏళ్ళు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అయితే 16.5 నుంచి 17 ఏళ్ళ నుంచి వస్తారు. అప్పుడు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటారు. అక్కడ ఉన్న యాక్టివిటీస్ అది ఆటోమేటిక్గా డెవలప్ చేస్తారు. బాడీ డెవలప్ అవుతుంది. వాళ్ళు పెట్టే ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడానికి కావలసినంత శ్రమ ఉంటుంది. ఆ ఫుడ్ ఇంటేక్ అన్ని క్యాలరీస్ వచ్చి దాన్ని డైజెస్ట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మసిల్ స్ట్రెంగ్త్ అన్నీ పెరుగుతాయి. కాబట్టి వాళ్ళని యంగ్ స్టేజ్లో తీసుకోవడం చాలా అడ్వాంటేజెస్. వాళ్ళని గ్రూమ్ చేయొచ్చు. కానీ సార్, అంటే ఎవరైనా సరే, ఎవరి పిల్లలైనా సరే ఎన్డీఏలో మేము జాయిన్ చేయాలనుకుంటున్నాం అని అనుకునే వాళ్ళకి ఆ ప్రాసెస్ ఒకసారి అన్న చెప్తారా? యూపీఎస్సీ ఎగ్జామ్ ఏడాదికి 2 సార్లు ఉంటుందండి. ఆర్మీకి, నేవీకి సంవత్సరానికి ఒకసారే కదా సార్? ఇప్పుడు అది సివిల్ సర్వీసెస్. యూపీఎస్సీ ఎన్నో ఇది జాబ్స్కి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వన్ ఆఫ్ దెమ్ ఈస్ ది ఫర్ ది నేషనల్ డిఫెన్స్ అకాడమీ. నేషనల్ డిఫెన్స్ అకాడమీ 1, నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2. ఇది ఒకటి ఐ థింక్ జనవరిలో, ఒకటి జూన్లోను అది అట్లా చేస్తారనుకుంటా. దాంట్లో ఆల్ ఎలిజిబుల్ పర్సన్స్ క్యాన్ అప్లై. దాంట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ అని ఉంటుంది. యూపీఎస్సీ మనం ఎన్డీఏకి రాసేటప్పుడు మనం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేనికన్నా వెళ్ళొచ్చు, దేనికైనా ఫస్ట్ ఆప్షన్ తీసుకొని రాయొచ్చు.
మనం ఎయిర్ ఫోర్స్కి ఆప్ట్ చేస్తే ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్కి వాళ్ళు పంపిస్తారు. అక్కడికి వెళ్ళి 5 రోజుల పాటు టోటల్లీ మిమ్మల్ని గ్రిల్ చేస్తారు. మనకు తెలీదు. సైకాలజిస్ట్స్ ఉంటారు, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్స్ ఉంటారు. మొత్తం వాళ్ళు ఎట్లా అయితే ఎక్స్రే తీసి ఆ సిటీ స్కాన్లో మొత్తం బాడీ వస్తుందో అట్లా మన మైండ్ మేకప్, మన సైకాలజీ ఎట్లా, మన యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ ఏంటి అన్నీ వాళ్ళు పసిగట్టేస్తారు. అది చూసి వాళ్ళు ఫిట్ మెటీరియలా కాదా అనేది చూస్తారు. మ్యాథమెటిక్స్లో 100% తెచ్చేవాళ్ళు, ఐఐటి టాపర్స్ వాళ్ళు అవసరం కాదు. కరెక్ట్. కావాల్సింది బ్యాలెన్స్డ్ పర్సన్, లీడర్స్ కావాలి. క్యాన్ దీస్ చిల్డ్రన్ బీ గ్రూమ్డ్ ఇన్ టు లీడర్స్, ఫ్యూచర్ లీడర్స్? అది వాళ్ళు అసెస్ చేసి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తారు. దాంట్లో థరోగా మొత్తం చెక్ చేస్తారు. మనకి తెలియని ఇది రోగాలు ఉంటాయని, చిన్నపిల్లలకి రోగాలే ఉంటాయి, మనం ఎప్పుడు తీసుకెళ్ళం కూడా వాళ్ళని డాక్టర్ దగ్గరికి, జలుబు ఏదో దగ్గు వస్తే తప్ప. కానీ అక్కడ వెళ్ళి ఆ హార్ట్ చెక్ చేసి ఇది చెక్ చేసి వాళ్ళు అంటారు అది నీకు ఇది లేదు కాబట్టి యు ఆర్ రిజెక్టెడ్ అంటారు. అది దాంట్లో సెలెక్ట్ అయిన తర్వాత ఆల్ ఇండియా మెరిట్ వస్తుంది. ఆ మెరిట్లో ఫస్ట్ 300ని వాళ్ళు తీసుకుంటారు. ఆ ఫస్ట్ 300లో కూడా నేవీకి అప్పుడు నా టైంలో 33 వేకెన్సీస్ ఉండేవి, ఇది ఎయిర్ ఫోర్స్కి 50 వేకెన్సీస్ ఉండేవి, మా ఇది ఆర్మీకి 223 వేకెన్సీస్ ఉండేవి. నేను వెళ్ళింది ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్కి. ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయ్యాను, కానీ మెడికల్లో వాళ్ళు వెన్నుముకలో కొంచెం డీవియేషన్ ఉందని చెక్ చేశారు. అది దాంట్లో పైలట్కి ఇజెక్ట్ అయినప్పుడు ప్లేన్ నుంచి అప్పుడు అది సరిగ్గా లేకపోతే అది ఇది స్పైన్ దెబ్బతినే ఉంటుందని చెప్పి దానివల్ల రిజెక్ట్ చేశారు. ఓకే. అయితే సరే నెక్స్ట్ ఏంటి అంటే నువ్వు ఆర్మీకి వెళ్ళొచ్చు అన్నారు. అయితే సరే ఆర్మీకి వెళ్తానని చెప్పి ఆర్మీకి వచ్చాను. ఓకే. సో అట్లా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, దీనికి ఆర్మీలో చేరాను. ఎయిర్ ఫోర్స్ అనేది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అది మంచి ఇది, దాంట్లో పెద్ద అంత కష్టపడక్కర్లేదు అని, అంటే కొండల్లో గుట్టల్లో జంగల్స్లో వెళ్ళాల్సిన అవసరం లేదు, తిండి తిప్పలు మానేసి వర్షంలో వెళ్తూ ఉండాలి అని చెప్పి అని చూస్తాం మామూలుగా సినిమాల్లో అట్లా చూసేవాళ్ళం. ఎయిర్ ఫోర్స్లో అట్లా లేదు, ప్లేన్లో కూర్చొని నడిపించడం అనుకునేవాళ్ళం. కానీ తర్వాత తెలిసింది ఆర్మీ ఈజ్ ఏ హోల్సమ్ లైఫ్. సో నో రిగ్రెట్స్ అబౌట్ గెటింగ్ టు జాయిన్ ఆర్మీ. యాక్చువల్లీ అన్నేళ్ల పాటు మీరు ఇండియన్ ఆర్మీలో వర్క్ చేశారు. అంటే నాకు తెలిసి మీరు ఏం చేశారనేది ప్రేక్షకులందరి కోసం మీ నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, అక్కడ మీరు మీ అక్కడ బాధ్యతలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? సెలెక్ట్ అయినప్పుడు ఈ అందరూ ఆర్మీ కెడెట్స్కి ఒకే విధమైన ట్రైనింగ్ ఉంటుంది. అందరినీ ప్లటూన్ కమాండర్స్ దాకా ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఇన్ఫెంట్రీలో ప్లటూన్ కమాండర్ ట్రైనింగ్ ఏమేం బాధ్యతలు చేయాలో అవన్నీ నేర్పిస్తారు. తర్వాత ఆర్మీలో వేరే వేరే రకమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే ట్యాంక్ దళం, దాన్ని ఆర్మడ్ కోర్ అంటారు. ఫిరంగి దళం, దాన్ని ఆర్టిలరీ అంటారు. ఇది ఇన్ఫెంట్రీ పదాతి దళం. దాని తర్వాత ఇది సిగ్నల్స్ అంటే ఇది ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇట్లా అనేక వ్యవస్థలు ఉన్నాయి. వీటిల్లో ఎంతమందికి వేకెన్సీ ఉందో వాళ్ళ అంతమందినే తీసుకుంటారు. నాకు ఆర్టిలరీలో నన్ను పోస్ట్ చేశారు. అంటే ఫిరంగి దళం. ఫిరంగి దళం అంటే మనం ఇది ఆర్టిలరీ సెంటర్ ఉంది, ఇక్కడ జవాన్లని ట్రైన్ చేస్తారు. వేరే వేరే దాంట్లో కూడా భాగాలు ఉన్నాయి, వాళ్ళందరినీ టెక్నికల్ ట్రేడ్స్లో చేస్తారు. నేను దాంట్లో ఆర్టిలరీలో జాయిన్ అయిన తర్వాత మా ట్రైనింగ్ మళ్ళీ స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ దేవ్లాలి నాసిక్లో ఉందన్నమాట. అక్కడ మొదటి నుంచి ఎట్లా చేయాలి ఏమిటి అదంతా టెక్నికల్. ఎట్లా అయితే నేవీ వాళ్ళు చార్ట్స్ మీద వర్కౌట్ చేస్తారో టెక్నికల్ డీటెయిల్స్, అట్లానే ఆర్టిలరీలో ఫిరంగి దళం నుంచి 30-40 కిలోమీటర్లు ఫైర్ చేయాలి, కరెక్ట్గా చేయాలి అంటే ఎన్నో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాటి మీద అంతా ఎక్స్పర్టీస్ చేయాలి, దానికి ట్రైనింగ్ కావాలి. ఆ టీంలో చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నా కూడా వాటి మీద లీడర్గా బాధ్యత నాది.
అవి తెలిస్తేనే నేను వాళ్ళని లీడ్ చేయగలను, వాళ్ళని చెక్ చేయగలను సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది. సో ఇట్లాంటివి ఫస్ట్ యంగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అని ఉంటుంది, ఒక 4 నెలలు నుంచి 6 నెలల దాకా. కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్ గన్నరీ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత లాంగ్ గన్నరీ స్టాఫ్ కోర్స్ అని ఉంటుంది. ఇట్లా ఆర్టిలరీలోనే ఇంత ట్రైనింగ్ చేస్తారనమాట. ఇవి చేసిన తర్వాత నేను ఇన్స్ట్రక్టర్గా వేరే వాళ్ళకి టీచ్ చేసే దాంట్లో ఉంటాను. ఇవన్నీ చేసేటప్పటికి ఒక 2-3 ఏళ్ల ట్రైనింగే అవుతుంది. అది ఎల్జిఎస్సి చేసిన తర్వాత ఎంఎస్సి ఇన్ టెక్నాలజీ, ఎంఎస్సి టెక్నికల్ సబ్జెక్ట్స్లో పూనా యూనివర్సిటీ వాళ్ళు డిగ్రీ ఇస్తారు. అట్లా ఇది ఆర్టిలరీకి సంబంధించింది. ఆర్మీలో మిగతా జాబ్స్ కూడా చూడాలి, స్టాఫ్ ఆఫీసర్గా కూడా ఉండాలి కాబట్టి వేరే రకమైన ఇది ట్రైనింగ్ కూడా ఇస్తారు. నేను 2 ఏళ్ల సర్వీస్లో ఉన్నప్పుడు కమాండో ట్రైనింగ్కి బెల్గాం పంపించారు. ఆ కమాండో ట్రైనింగ్ ఒక 28 days 4 weeks ట్రైనింగ్ అనమాట. పొద్దున్న నుంచి రాత్రి 24 hours దాంట్లో ఉంటుంది. అప్పుడు మన రెసిలియన్స్ ఎంతుంది, ఎంతవరకు మనల్ని లాగచ్చు, ఒక 40 కిలోమీటర్లు ఒక 40 kgల వెయిట్ తీసుకొని 10 గంటలు పరిగెత్తడం, ఇట్లాంటివన్నీ చేయిస్తారు. అప్పుడు మనకి తెలుస్తుంది మన కేపబిలిటీ ఏమిటో, ఇంత చేయగలమా అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద ఎత్తు నుంచి కాన్ఫిడెన్స్ జంప్ అంటారు. ఒక సినిమాల్లో చూస్తాము, చిరంజీవి గారు ఒక తాడు మీద వెళ్తూ అక్కడి నుంచి జంప్ చేసి అట్లాంటివి నిజంగా లైఫ్లో చేయాల్సి వస్తుంది. అదైతే షూట్, బ్రేక్, అది కట్ అనొచ్చు, దీంట్లో అటు కట్ ఏం లేదు. కాబట్టి ఒక తాడు నీళ్ల మీద ఇది 60 అడుగుల ఎత్తు అనుకుంటా, దాని మీద పాకుతూ వెళ్ళి సగంలో అది పట్టుకొని రెడీ టు జంప్, కమాండో శ్రీనివాసరావు రెడీ టు జంప్ సర్ అంటే వాళ్ళు ఇది కమాండో శ్రీనివాసరావు జంప్ అని ఫైర్ చేయగానే చేతులు వదిలేయాలి. చేతులు అక్కడ నుంచి ఆ నీళ్ళ ఇది ఉంటుంది, ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్లో పడతాం. అది గన్తో పాటు ఒక గన్ కూడా వెనకాల ఉంటుంది. దాంతో లోపలికి వెళ్ళి కింద అడుగుకి వెళ్తాం అనుకుంటా, అక్కడ నుంచి పైకి తేలి ఈదుకుంటూ రావాలి. అది కాన్ఫిడెన్స్ జంప్. కాన్ఫిడెన్స్ రావాలంటే అది చేయాలి. అది దానికి టెక్నిక్ లేదు, లేదు, కాన్ఫిడెన్స్ ఉంటే జంప్ చేస్తారు, దాంట్లోంచి వెనక్కి వచ్చే వాళ్ళు కూడా ఉండాలి. జంప్ చేయకపోతే పాస్ట్ కారు, రిటర్న్ బ్యాక్. అప్పుడు అది ఎంత విలువగల ట్రైనింగో అర్థమైంది. డిఫికల్ట్ అయినా కూడా ఇంట్లో అయితే అమ్మా నాన్న చెప్పి చదువుకో అంటే లేదు ఇప్పుడు కాదు, సినిమా చూసిన తర్వాత చదవమంటారు. అక్కడ ఆప్షన్ లేదు, అక్కడ అంతే చేయాల్సిందే. అటువంటి ట్రైనింగ్ ఉంటుంది. స్టాఫ్ ఆఫీసర్స్ అనేది చదవడం, రూల్స్ ఏమిటి, రూల్ బుక్ ఏమిటి, దాంట్లో నోటింగ్స్ ఎలా తయారు చేయాలి, అవి ఎట్లా పంపించాలి, దాని ప్రాసెస్ ఎలా చేయాలి, దాని మీద కమెంట్స్ ఎలా రాయాలి, ఇవన్నీ ఉంటాయి. అవి చేయించారు. దాని తర్వాత ఇది కంపెనీ కమాండర్గా అది ఒక ఇంపార్టెంట్ ఇది అసైన్మెంట్. కంపెనీ కమాండర్ ట్రైనింగ్ కోసం ఇది ఆర్మీ వార్ కాలేజ్లో ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో ఆల్ ఆర్మ్స్ అంటారు. అందరూ వాళ్ళు ఇంజనీర్లు అయినా, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ అయినా, మెకానికల్ ఇంజనీర్స్ అయినా, లాయర్స్ అయినా, డాక్టర్స్ అయినా, ఆర్టిలరీ, ఆర్మర్డ్ కోర్, ఇన్ఫెంట్రీ అందరం అక్కడికి వెళ్తాం. అక్కడ ఈ ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో కంపెనీ లెవెల్ ఆపరేషన్స్ ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, జమ్మూ కాశ్మీర్లో అవుతున్నవి మోస్ట్లీ ఆ ఆపరేషన్స్ కంపెనీ కమాండర్ ఆధ్వర్యంలో అవుతాయి. అవి కోఆర్డినేట్ సెర్చ్ చేయాల్సిన, లేకపోతే అంబుష్ చేయాలన్నా, ఇవన్నీ ఆయన ప్లాన్ చేస్తాడు ఆయన జ్యూరిస్డిక్షన్లో. బెటాలియన్ కమాండర్ కింద 5 కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఆ 5 జ్యూరిస్డిక్షన్ ఎక్కువ ఉంటుంది. కానీ కటింగ్ ఎడ్జ్ అనేది కంపెనీ కమాండరే. దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు. డిస్కషన్స్ ఎట్లా చేస్తావు, ఇంతమందిని ఎట్లా వాడతావు, ఈ వెపన్ సిస్టమ్స్ ఇన్ని ఉన్నాయి కదా, వీటిని ఎట్లా ఉపయోగిస్తావు, దేనికోసం వాడతావు, ఇవన్నీ డిస్కషన్స్ ద్వారా అవుతాయి అన్నమాట. ఓవరాల్ పిక్చర్ ఆర్మీలో ఏమవుతుందనేది అది తెలుస్తుంది. దాన్ని జూనియర్ కమాండర్ కోర్స్ అంటారు. అది చేసినప్పుడు నాకు ఆల్ఫా ఇన్స్ట్రక్టర్ గ్రేడింగ్ ఇచ్చారు, హైయెస్ట్ గ్రేడింగ్ అనమాట. అది చేస్తే దెన్ యు ఆర్ ఫిట్ టు బి ఇన్స్ట్రక్టర్ ఫర్ ఆఫీసర్స్.
అట్లా ట్రైనింగ్ చేసి తర్వాత కల్నల్గా ఎంఫిల్ డిగ్రీతో పాటు హయ్యర్ కమాండ్ కోర్స్, అంటే హయ్యర్ హెడ్ క్వార్టర్స్లో డివిజన్ కోర్ లెవెల్లో ఎలా హ్యాండిల్ చేయాలి వేరే వేరే డిపార్ట్మెంట్స్ని. హౌ డూ యూ అసిస్ట్ ది కమాండర్? కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అయితే కానీ ఆయనకి ఆయన వర్బల్ ఆర్డర్స్ని ఇంప్లిమెంటబుల్ ఆర్డర్స్గా చేయాలడానికి ఆపరేషనల్ ఆర్డర్ తయారు చేయాలి. అవి చేయాల్సింది కల్నల్ బ్రిగేడియరే చేయాలి. దానికి ట్రైనింగ్ అక్కడ ఉంటుంది కల్నల్స్గా అయిన తర్వాత. దానికి కూడా సెలెక్షన్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కల్నల్స్నే తీసుకుంటారు, అందరినీ తీసుకోరు. దాంట్లో మంచి గ్రేడ్ ఉన్న వాళ్ళు టాప్ లెవెల్లో వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పెడతారు. ఈ ఏడాది పాటు ఆర్మీ వార్ కాలేజ్లో ట్రైనింగ్ ఇస్తారు. అప్పుడు దేశ సరిహద్దులు, సైనిక స్థావరాలు, ఎయిర్ ఫోర్స్ స్థావరాలు, నేవల్ షిప్స్, ఫారిన్ కంట్రీస్, ఫారిన్ ఆర్మీస్తోని ఇంటరాక్షను ఇవన్నీ చేయించి మమ్మల్ని ఇప్పుడు నౌ యు ఆర్ రెడీ టు బి లాంచ్డ్ ఇన్ టు ది బ్యాటిల్ ఫీల్డ్ అంటారు అనమాట. ఇది చేశాను. సో ఇలా అంటే ట్రైనింగ్ లేకపోతే ఇవన్నీ మనం చేయలేము, అంత కాన్ఫిడెన్స్ రాదు. ఉత్త ఎంఎస్సి డిగ్రీ తీసుకొని కొన్ని పుస్తకాలు చదివి మేము రెడీ ఏ దేనికైనా చేయడానికి వీలనేది అది డిఫరెంట్. సివిల్ సర్వీసెస్కి దీంట్లో ఉన్న డిఫరెన్సే అది. దాంట్లో మనం ఎవరినైతే చేయమంటున్నామో అవి మనం చేయగలమా, మనకు తెలుసా దాని ఇంట్రికసీస్, అవన్నీ ట్రైనింగ్లో నేర్చుకున్న తర్వాత దెన్ వీ కెన్ సే ప్లీజ్ డూ దిస్ ఇస్ ది వే టు డూ, అట్లా అన్నమాట. ఇవన్నీ చేసిన ప్రతిదీ చేసిన తర్వాత వీ గెట్ ఎక్స్పోజర్ ఇన్ యాక్చువల్ ఆపరేషన్స్. అట్లాంటి ఆపరేషన్స్లో చేశాను. జమ్మూ కాశ్మీర్లో 2 సార్లు ఉన్నాను. ఒకసారి నగరోటా, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే యాక్టివ్గా ఉందో జమ్మూ రీజన్, అక్కడ జమ్మూ కాశ్మీర్ని ఇది డివైడ్ చేసేది పీర్ పంజాల్ రేంజెస్ అంటారు. దానికి నార్త్ సైడ్ ఏమో కాశ్మీర్ వ్యాలీ, సౌత్ సైడ్ ఏమో జమ్మూ రీజన్. ఇది మనం అనేది పుంచ్, రజౌరి, నగరోటా, జమ్మూ రీజన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ ఏరియాలో నేను బ్రిగేడియర్గా కోర్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాను. కానీ అప్పుడు ఎలా ఉండేది సార్, ఇప్పుడు ఎలా ఉంది? అక్కడ కాశ్మీర్ మన బార్డర్ దగ్గర ఎలా ఉండేది పరిస్థితులు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇంటర్ఫియరెన్స్, ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్, ఇంటర్నల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైంది. ఇప్పుడు ఇంతకుముందు నార్త్ ఈస్ట్లో చూడండి, వాళ్ళకి బాధ కలిగితే వాళ్ళు చెప్పుకోవడానికి ఒకవేళ అథారిటీస్ వినకపోతే దెన్ దే యూస్ టు పికప్ వెపన్. ఇప్పుడు వీళ్ళకి బాధలు ఉన్నా లేకపోయినా లేని బాధల్ని సృష్టించి వాళ్ళని ఇన్స్టిగేట్ చేసి వాళ్ళకి రీసోర్సెస్, డబ్బు, వెపన్స్ ఇచ్చి అది చేసిరా ఇది చేసిరా అంటారు. అది చెయ్యాలా వద్దా అనేది అతనికి తెలుసో తెలియదో మనకి తెలియదు. కానీ అక్రాస్ ది బార్డర్ ఉన్న వాళ్ళు యాంటీ ఇండియా ఫోర్సెస్ వాళ్ళని దీనికి ప్రోత్సహించి ఇన్ని డబ్బులు ఇస్తాం, నువ్వు చచ్చిపోతే ఇన్ని వేలు, ఇన్ని లక్షలు మీ ఫ్యామిలీకి ఇస్తాము అని చెప్పి వాళ్ళని లాంచ్ చేస్తారు. వాళ్ళకి తెలుసు చచ్చిపోతారని. ఇంతకుముందు సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ అనేవాళ్ళు, ఒక టెర్రరిస్ట్ ట్రైన్డ్ అయ్యి బార్డర్ దాటి వస్తే అతని లైఫ్ 2 నెలలు, 2 నెలల్లో ఎక్కడో ఒకడ చచ్చిపోతాడు. అది గ్యారంటీగా వాళ్ళకి తెలుసు. అయినా కూడా తీస్తాడు. అది ఫ్యామిలీ కోసమో, దేశం కోసమో, ఊరి కోసమో కాదు. అది భారతం భూభాగం నుంచి బయట ఉన్న వాళ్ళు వీళ్ళని మభ్యపెట్టి దీంట్లోకి తోర్చడం అయ్యేటప్పటికి ఇప్పుడు ఆ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ అయింది అనిపిస్తుంది. ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్ వ్యాలీలో తగ్గింది, వాళ్ళు అక్కడ తగ్గింది అని చెప్పి ఇటుపక్క అక్కడి సపోర్ట్, లోకల్ సపోర్ట్ తగ్గిపోయింది. ఇటుపక్క జమ్మూ రీజన్లో వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. జమ్మూ రీజన్లో ఇప్పుడు డోడా మీరు విని ఉంటారు, రీసెంట్గా కుప్వాడా కాశ్మీర్ సైడ్ అనుకోండి, ఇది డోడా ఆ ప్రాంతంలో, రజౌరి ఆ ప్రాంతంలో దిట్టమైన అడవులు ఉన్నాయి. రోడ్లు నదులు అవి ఉన్నా కూడా ఆ జంగల్స్లో ఇది వాళ్ళు ఉండడానికి ఆస్కారం ఉంది. ముందే వెళ్ళి లాజిస్టిక్స్ పెట్టేసుకుంటారు, అక్కడ ఉంటారు, అటాక్ చేసి అక్కడికి పారిపోతారు. అక్కడ మనం మామూలుగా గార్డ్ చేసేది ఇన్స్టలేషన్స్ని, రోడ్ని, సివిలియన్స్ని వీళ్ళని గార్డ్ చేస్తూ ఉంటాం. మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు అక్కడ పై హయ్యర్ రీచెస్ నుంచి కిందికి వచ్చి అటాక్ చేసి మళ్ళీ పారిపోతారు. అందుకని మనకి సర్ప్రైజ్ ఎలిమెంట్లో మనకి దెబ్బ తగులుతుంది. మనం వెళ్ళి వాళ్ళని చంపడానికి చేస్తే మనకి కొన్ని రోజులు పడుతుంది, ఎక్కువ ఫోర్స్ కూడా పడుతుంది. అటువంటి ఇది ఉంది.
నేను ఇది 1985లో జమ్మూలో ఉన్నాను, అఖ్నూర్ సెక్షన్ ఇక్కడ ఇన్ఫెంట్రీతో పాటు. అది బ్యాంగ్ ఆన్ లైన్ ఆఫ్ కంట్రోల్. ఎదురుగుండా మీరు నేను ఎట్లా చూసుకున్నామో ఆ మధ్యలోంచి ఎల్సీ పారుతుంటుంది, ఇక్కడ ఉంటాము, మీరు అక్కడ కూర్చుంటారు, అన్నీ మనం చూస్తూ ఉంటాము. కానీ ఆర్డర్స్ లేదే ఫైరింగ్ ఎందుకు చేస్తాము, కానీ ఎప్పుడు ఫైర్ చేస్తారో తెలియదు. పెట్రోలింగ్ కూడా మన మధ్య నుంచి ఎట్లా ఉందో అట్లా పెట్రోలింగ్కే వెళ్ళేవాళ్ళం. అది ఐబాల్ టు ఐబాల్ అని అట్లా ఉండేవాళ్ళం. నేను అక్కడ కొన్ని రోజులు స్పెండ్ చేశాను. మన ఇది అంటే అండర్ గ్రౌండ్ బంకర్స్ ఉంటాయి, అది కొంచెం వార్నింగ్ ఉంటే లోపలికి వెళ్ళొచ్చు, లేకపోతే మామూలుగా మనం అన్ని పనులు చేసుకోవడానికి భూమి పైనే ఉండాలి కదా. అవును, కానీ కొన్ని వీడియోస్ చూస్తాను సార్, నిజంగా అంత మంచు, భయంకరమైన మంచు ఉంటుంది, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, తెల్లారగట్లేదు, చేతిలో ఆ గన్ను, పైన వీళ్ళకి డ్రెస్ అది అటైర్ అది సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది, షూస్ ఉంటుంది. సో నిజంగానే వాళ్ళు 24/7 అంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుందా సార్? అవునండి, ఇది ఎస్పెషల్లీ ఇది హయ్యర్ రీచెస్, హిమాలయాల్లో హయ్యర్ రీచెస్ అంటే లడాఖ్లో మనం సోన్మర్గ్ దాటిన తర్వాత జోజిలా దాటుతాం. జోజిలా దాటిన తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ ఇది కొండలపై పర్వతాల మీదుగా అటు వెళ్తుంది, అక్కడ మంచు పడుతుంది. అంటే 24/7 అంటే ఇది ఏడాది పొడుగునా మంచు ఉండదు. ఇది మే తర్వాత మంచు కరుగుతుంది, మళ్ళీ ఇది మంచు తర్వాత పడుతుంది, వింటర్లో పడుతుంది. అటువంటప్పుడు ఎప్పుడైతే మంచు ఉంటుందో అప్పుడు పెట్రోలింగ్ చేయాలి. 24/7 ఒకళ్ళే చేస్తారా అంటే లేదు, దాంట్లో డ్యూటీస్ ఉంటాయి కదా. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ దాకా పెట్రోలింగ్ చేయాలి. ఈ ప్లటూన్ కమాండరు, ఈ సెక్షన్ కమాండరు ఇంతమందిని తీసుకొని పెట్రోలింగ్ చేస్తారు. ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాలి, అక్కడ రెస్ట్ తీసుకుంటారు, వేరే టీం వెళ్తారనమాట. అట్లా వీలైతుంది. కానీ ఆ స్ట్రెచ్ 24/7 మనం గార్డ్ చేయాలి. అది ఫిజికల్ పెట్రోలింగ్తో చేస్తామా, ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ చేస్తామా, ఇది TIOE అని అంటారు, థర్మల్ ఇమేజింగ్తో చేస్తామా, ఇది నైట్ విజన్ గాగుల్స్తో చేస్తామా, లేక హెలికాప్టర్స్తో కొంచెమే డ్రోన్స్తో చేస్తామా, ఏది అయినా కూడా ఇది ఎటువంటి గ్యాప్ లేకుండా మనం సర్వేలెన్స్ చేయాలి. ఈ సర్వేలెన్స్ పిక్చర్స్ అన్నీ కమాండ్ పోస్ట్కి వస్తాయి, కమాండర్స్కి తెలుస్తాయి. అప్పుడు ఏదన్నా అన్టువర్డ్ మూమెంట్ ఏదన్నా ఉంటే అలర్ట్గా ఉండి దాన్ని స్పాయిల్ చేస్తాం. కానీ మీరు ఇంటికి ఎంతకాలం దూరం ఉన్నారు సార్? ఎప్పుడెప్పుడు వచ్చేవాళ్ళు అసలు మీ పేరెంట్స్? మామూలుగా ఏడాదికి 2 నెలలు సెలవు ఉంటుంది. ఆ 2 చిన్నప్పుడైతే అంత సెలవు ఇచ్చేవాళ్ళు కాదు, కానీ తర్వాత స్ట్రెస్ లెవెల్ పెరిగిన తర్వాత వాళ్ళకి ఇది సోల్జర్స్కి లీవ్ ఇవ్వడం చాలా ముఖ్యమని సైకాలజిస్ట్ వేరియస్ స్టడీస్ చెప్పారు. ఇది సొసైటీ కూడా చేంజ్ అవ్వడం వలన ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇంతకుముందు అయితే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవడం వలన పిల్లల ఎడ్యుకేషన్ నుంచి అది లేదు. అయ్యేటప్పటికి వీళ్ళు వెళ్ళి అది సాల్వ్ చేయాల్సి వస్తుంది. అందుకని వీ ఎన్ష్యూర్ దట్ ది సోల్జర్స్ గెట్ రెగ్యులర్ లీవ్, వాట్ ఎవర్ ఈస్ దేర్ ఎంటైటిల్మెంట్ వీ గివ్ దెమ్. అయినా కూడా దేర్ ఆర్ సమ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ సూసైడ్స్. కానీ ఆ సూసైడ్స్ దాని ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసింది ఏమిటంటే అది వర్క్ రిలేటెడ్ కాదు, ఇది డొమెస్టిక్ రిలేటెడ్లో దాంట్లో ఉన్న ఇష్యూస్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు అనేసి ఇది దాని వలన అయింది అని చెప్పి అన్నారు. ఫ్రాట్రిసైడ్స్, ఒకరినొకరు కాల్చుకోవడం అవి వింటూ ఉంటాం మనం న్యూస్లో, అట్లాంటి. కాబట్టి యాజ్ లీడర్ నేను చిన్నగా ఉన్నప్పుడు నా నోట్బుక్లో నా కింద ఉండే 140 పీపుల్ పేర్లు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, ఏ ఊరు వాళ్ళు, ఎంత ఏజ్, అవన్నీ నా లిస్ట్లో ఉండేవి. అవి ఎప్పుడు మాట్లాడినా కూడా ఫస్ట్ థింగ్ ఎలా ఉన్నావు, ఇంట్లో అందరు బాగున్నారా, అమ్మా నాన్న, మోస్ట్లీ వాళ్ళు చిన్నవాళ్ళు, కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని అడగడం బాగున్నావా ఇదంతా అట్లా దాంట్లో మనకి తెలుస్తుంది మాట్లాడుతుంటే. అదేంటి కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడా అంటే ఎందుకు, ఏమైంది అని వెంటనే వాడి సెలవు రిక్వెస్ట్ ప్రాసెస్ చేసేసి సెలవు పంపించేవాళ్ళం. లీడర్షిప్ అనేది నేర్చుకోవాలి అంటే
ఇండియన్ ఆర్మీలో ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్లో నేర్చుకోవడమే బెస్ట్ లీడర్షిప్ అనుకుంటాం. తర్వాత ఎంబీఏ స్కూల్స్లో మా ఇద్దరు పిల్లలు ఎంబీఏ చేశారు. వాళ్ళల్లో అది లీడర్షిప్, టీమ్ బిల్డింగ్ ఇవన్నీ వాళ్ళు ఏవి చెప్పినా కూడా అవన్నీ నేను ప్రాక్టీస్ చేసినవే వాళ్ళకంటే చిన్నగా ఉన్నప్పుడు. అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. మీ పిల్లలిద్దరు ఎవరైనా ఆర్మీ సైడ్ వెళ్ళే ఇంట్రెస్ట్ చూపించారా సార్? వెళ్ళాలనుకున్నాడు కానీ సెలెక్ట్ కాలేదు చిన్నవాడు. ఇప్పుడు ఎంబీఏ అయ్యి అమెజాన్లో బ్రాండ్ మేనేజర్గా ఉన్నాడు. సో బట్ హీ ట్రైడ్. ఇప్పుడు కూడా కొంతమంది వాడి ఫ్రెండ్స్ ఆర్మీలో ఉన్నారు. వాళ్ళవి చూసి వాడికి చాలా ఇది జోష్ వస్తుంది. చూడు నాన్న ఎట్లా అవుతోంది అక్కడ, వాళ్ళు ఇంతమందిని చంపేస్తున్నారు, ఇట్లా ఇట్లా అవుతోంది జమ్మూ కాశ్మీర్లో సోల్జర్స్ని, వాళ్ళు ఇద్దరు పోయారు. వాళ్ళ ఫ్రెండ్ ఈ ఆపరేషన్స్లో రెగ్యులర్గా వెళ్ళేవాడు. సో అతను ఎప్పుడన్నా కాదు, ఎప్పుడన్నా అతనికి గుండు తగిలి పోవచ్చు, అతను సేఫ్గా వచ్చాడు. అతని కమాండింగ్ ఆఫీసర్ ఏదో ఒక ఆపరేషన్లో ఆయన చచ్చిపోయాడు. అతనికి చాలా బాధేసింది. అంటే అలా చేయాల్సి. సో అయినా కూడా ఆ అబ్బాయికి ఎంత జోష్ అంటారు, ఎంథూజియాజం, చెయ్యాలి అనేది పట్టుదల. అట్లా ప్రతి రోజు వేరే రకంగా వేరే ఛాలెంజెస్ ఉండేవి. వాటికన్నిటికీ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మాకు ప్రోత్సాహం బాగా దొరికేది, సాటిస్ఫాక్షన్ ఉండేది. నేను లీడర్ని, నేను చేయాలి, నేను ముందు ఉండి నడిపించాలి అని చెప్పి ఆ ఛాలెంజెస్ ఉండేవండి. ఇది ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి అవన్నీ ఆలోచిస్తుంటే అది ఎంత ఎంత బాగుండింది అని చెప్పి అనిపిస్తుంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఆర్మీ అంటే పేరెంట్స్ భయపడేదే ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. అవునండి. కానీ పర్సంటేజ్ వైజ్ చాలా తక్కువేమో కదా సార్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్మీలోకి వెళ్ళేవాళ్ళు? అవునండి కదా. ఐ థింక్ పంజాబ్, నేను ఇది ఇక్కడ ఆంధ్ర సబ్ ఏరియా, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ సబ్ ఏరియాకి నేను రెండో తెలుగు వాడిని హెడ్గా అవ్వడం. ఐ థింక్ మనం కొంచెం అవేర్నెస్ పెంచాలేమో అనిపిస్తుంది సార్ ఈ విషయంలో. అవునండి, పెంచాలి. నేషనల్ కెడెట్ కోర్ ఉంది కదా, నేషనల్ కెడెట్ కోరు ప్లస్ రెండు ఇది సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఒకటి రెండు ఆంధ్రాలో ఉన్నాయి, ఒకటి చిత్తూరులో ఉంది, ఒకటి విజయనగరంలో ఉంది. వీళ్ళలో వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఎన్డీఏ ఎంట్రన్స్ రాయాలి. మిగతా ఇప్పుడు తెలంగాణలో కూడా ఏవో మిలిటరీ స్కూల్స్ అని సైనిక్ స్కూల్స్ అని పెట్టారు. ఇప్పుడు ఆడపిల్లల్ని కూడా పర్మిట్ చేస్తున్నారు కాబట్టి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎక్కువ మంది దాంట్లో ప్రోత్సాహం కల్పిస్తున్నారు. మామూలుగా 10th క్లాస్ ఆ ప్రాంతంలో పిల్లల్ని ఎవరిని అడిగినా దేంట్లో చేరతామంటే ఇది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేస్తారు వాళ్ళు. తర్వాత ఇది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, అది ఐఐటి, నీట్, దీంట్లో వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది వెళ్ళరు. కానీ మోస్ట్లీ కావాలి అనుకున్న వాళ్ళకి దొరకదు. మన అబ్దుల్ కలాం గారికి ఆయన ఎయిర్ ఫోర్స్లో చేయాలనుకొని అక్కడికి వెళ్తే, రిషికేష్ వెళ్తే నువ్వు పనికిరావు, నిన్ను తీసుకోలేమన్నారు. ఆయన ప్రెసిడెంట్ అయ్యారు, గ్రేటెస్ట్ సైంటిస్ట్ అయ్యారు. అట్లా లేదు, ఇట్లా ఆకతాయిఘనంగా వెళ్ళేవాళ్ళు, అది చూసామే హృతిక్ రోషన్ సినిమా, అట్లాంటి వాళ్ళు వెళ్ళగానే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. సో అట్లాంటి పిల్లలు, మా కొడుకు పిల్లలు, వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు పెద్ద అనుకునే వాళ్ళు ఆర్మీ ఆఫీసర్స్గా అయ్యారు. లీడర్షిప్ దాంట్లో ఉండేది వాళ్ళకి. ఆ క్వాలిటీస్ వాళ్ళు ఏం చూస్తారో సైకాలజిస్టే చూడగలరు. ఇవి మనకు పనికొస్తారా, ఈ టెంపర్మెంట్తోని వాళ్ళు మనం చేరగలరా అనేది. పర్హాప్స్ వాళ్ళు చూసేది సెల్ఫ్లెస్నెస్, టీమ్ స్పిరిట్ అండ్ కంపాషన్, ఎంపతి. ఇవి ఉంటే దెన్ టీంలో లీడర్గా అవ్వచ్చు. సెల్ఫిష్ పీపుల్ని దాంట్లో నేను ఒక్కడే గొప్పగా కావాలి, నేనే పైకి రావాలి అనే వాళ్ళకి చోటు లేదు. అలా అయితే ఆర్మీలో అమ్మాయిలు ఇప్పుడు వస్తున్నారండి. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కూడా ఉన్నారు. అద్భుతం, అద్భుతం. ఒకసారి మీ విత్ యూ పర్మిషన్ ఒకసారి వెళ్ళి అసలు అలాంటి అమ్మాయిలు ఇంటర్వ్యూ చేయాలి సార్, సొసైటీకి తెలియాలి ఆర్మీలో కూడా అమ్మాయిలు ఉన్నారు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూపించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఫెంట్రీ లో లేరు, అంటే బార్డర్ మీద ఎగ్జాక్ట్గా ఉండేవాళ్ళు. కానీ మిగతా డిపార్ట్మెంట్స్లో ఎయిర్ డిఫెన్స్, ఫ్లయింగ్, ఇది ఆర్టిలరీ, సిగ్నల్స్ అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, వీటన్నిటిలో ఉన్నారు. లాయర్స్, నర్సెస్, డాక్టర్స్ అన్నిట్లో ఉన్నారు. వాళ్ళు కాంబాట్ ఆర్మ్స్ కూడా కావాలి అని చెప్పి వాళ్ళు ఆడపిల్లలు అడుగుతున్నారు. కానీ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. కానీ యాజ్ ఎ లీడర్, యాజ్ ఎ ఆర్మీ ఆఫీసర్,
అవి ఆ పరిస్థితులు మన సొసైటీ నార్మ్స్ కొంచెం డిఫరెంట్గా ఉండడం వలన అది ఎప్పుడు కొన్నాళ్ళకి అవుతుంది. అంటే అమెరికన్ ఆర్మీ, జర్మన్ ఆర్మీలో ఉంటే మన దగ్గర ఎందుకు కాలేము, అవుతారు, కానీ కొంచెం టైం పడుతుందేమో. ఎగ్జాక్ట్లీ, మార్పు. కాంపిటెన్స్ నేవీలో అయితే తీసుకున్నారు. ట్రూ. కానీ సార్ నిజానికి ఆగస్టు 15 ఆగస్టు అని అంటేనే పిల్లలకైతే పండగ, మాకు హాలిడే, ఆ రోజు ఏ స్వీటో చాక్లెటో పంచి పెడతారని వాళ్ళు అనుకుంటారు. రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి అదొక ఫ్లాగ్ హోస్టింగ్, అదొక పని, అక్కడ ఏదో 4 ముక్కలు మాట్లాడేసి వెళ్ళిపోతే వాళ్ళ పని అయిపోతుంది. నిజానికి అసలైన దేశభక్తిని మనం ఎక్కడ చూస్తున్నాం? మీ దృష్టిలో దేశభక్తి అంటే ఏంటి? దేశభక్తి నేను దాన్ని చదివి ఆచరించి 42 ఏళ్లుగా చేసింది. ఇప్పుడు అడిగి ఏదన్నా తప్పు చేశానా అనేది తల్లిదండ్రులు నేర్పించింది కానీ, గాంధీ మహాత్ముడు చెప్పింది కానీ, భగవద్గీతలో చెప్పింది కానీ, వీటిలో ఏవైతే చెయ్యకూడదు అన్నారో అవి చెయ్యకుండా ఏవి చెయ్యాలి అన్నారో అవి చేశానా అని అంటే ఈ 42 ఏళ్లలో నేను అదే చేశాను. ఆ దేశభక్తికి కావలసినవి డిసిప్లిన్, పేట్రియాటిజము, ఇది ఇటువంటివి క్యారెక్టర్ బిల్డింగ్, ఇవన్నీ మనకి కావాలి. నా ఎన్వైరన్మెంట్, నేను పనిచేసిన ఎన్వైరన్మెంటు, నేను నేషనల్ కెడెట్ కోర్ టీచర్స్ ఉంటారే, అసోసియేటెడ్ ఎన్సిసి ఆఫీసర్స్ అని, వాళ్ళ ట్రైనింగ్ అకాడమీగా కమాండెంట్గా ఉన్నాను, డైరెక్టర్గా ఉన్నాను. వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి అనేది, వాళ్ళు పిల్లల్ని ఎలా ప్రోత్సహిస్తారు అనేది, నా జ్యూరిస్డిక్షన్లో నేను పిల్లలతో ఇంటరాక్ట్ అయింది. వాళ్ళకి దేశభక్తిలో ఎటువంటి కొదవ లేదు. వాళ్ళ జోష్, ఇన్స్పిరేషన్, ఇది కరెక్ట్నెస్, క్యారెక్టర్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఆపర్చునిటీస్ వాళ్ళకి సరైనవి వస్తే వాళ్ళు చాలా బాగా అవుతారు. ఇప్పుడు మీరు అడిగింది పొలిటీషియన్స్ సంగతి, మాకు ఎక్స్పోజర్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు అని తెలియదు. నేను చిన్నతనంలో ఎక్స్పీరియన్స్ చేసింది, నేను వెళ్ళింది ఇది జెండా వందనానికే, స్పీచెస్ ఇచ్చింది దేశభక్తి కోసమే, దాన్ని పాలించింది, ప్రాక్టీస్ చేసింది అదే. కాబట్టి ప్రస్తుతంలో మిగతాది ఎట్లా ఉన్నారనేది మనం చెప్పలేము. కానీ ఇండియన్ యూత్, ఇండియన్ చిల్డ్రన్, వాళ్ళందరూ దే ఆర్ రేరింగ్ టు మేక్ ఇండియా ఎ గ్రేట్ నేషన్. అనదర్ థింగ్, నా పుట్టినరోజు 15th ఆగస్ట్. అయితే అమ్మ అనేది అదే 6:30కి పొద్దున్న, అదే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు వాళ్ళు జెండా వందనానికి వెళ్తుంటే ఐ వాజ్ బార్న్. మేబీ దట్ ఈస్ వన్ రీజన్ దట్ ద డెస్టినీ హస్ బ్రాట్ మీ హియర్. సో ఎవ్రీ టైమ్ ఇది జెండా వందనానికి వెళ్ళినప్పుడు నాతో పాటు కూడా నా స్వీట్స్ కూడా పంచేవాళ్ళం. నేను ఎక్స్పీరియన్స్ చేయలేదండి, ఎందుకంటే ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా మా కలీగ్స్ ఎవరున్నారో అందరూ సంఘానికి ఏం చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు సర్వీస్లో ఉన్నప్పుడు భారతదేశం అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో వెళ్ళొచ్చాం. కానీ ఫైనల్గా సెటిల్ అయింది మన రాష్ట్రంలో, ఎక్కడైతే సెటిల్ అవ్వాలని అక్కడ. ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ మన సమాజానికి మరికే చేయగలం. వెళ్ళి ఎక్కడో కేరళలోనూ తమిళనాడులోనూ చెప్పలేం కదా. సో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలోనే చేయగలం. వీళ్ళతోని ఎప్పుడు ఇంటరాక్ట్ అయినా కూడా మీకు మేమేం చేయగలము, ఎలా హెల్ప్ చేయగలము, మీరు బాగున్నారా అని చెప్పి వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఎలా సాల్వ్ చేయగలము, లేక గైడెన్స్ ఇవ్వడము, ఇటువంటివి నేను నా కలీగ్స్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా దేశభక్తికి, దేశానికి మా జీవితం సమర్పించి ఉంది. ఎందుకంటే నాకు ఎస్పెషల్లీ యూత్లో ఒక క్రికెట్లో కనిపించే యూనిటీ, మన దేశం ఇండియా అని ఒక కసి పట్టుదల వచ్చే ఆ యూనిటీ ఇంకెక్కడా కనిపించదు. యాజ్ అ జర్నలిస్ట్గా నేను ఎక్కడ చూడలేదు. అండ్ మోర్ ఓవర్, నిజమైన దేశభక్తి ఉంటే అలా రోడ్డు మీద అలా చెత్త పడారు, మన ఇంట్లో చెత్త అంతా తీసుకెళ్ళి రోడ్డు మీద పడారు. అండ్ మోర్ ఓవర్, ఎవరెట్టిపోతే ఏంటి, నేను సుఖంగా ఉన్నానా అని అనుకోరు. అదే దేశభక్తి అంటాను. ఒక పక్కవాడికి ఇబ్బంది కలగకుండా నువ్వు జీవించగలిగిన రోజున అదే ఒరిజినల్ దేశభక్తి అంటాను. రోడ్డు మీద ప్రతిరోజు సార్, ఎవ్రీ డే నేను ఫేస్ చేసేది ఏంటంటే లిటరలీ వాళ్ళు 2 వీలర్ మీద 4 వీలర్ మీదో, మరి ఆ దేశభక్తి ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేయకూడదు. దేశభక్తి మీరు అంటున్నారు, నేను క్యారెక్టర్ అంటున్నాను. యా, దట్స్ వాట్ ఎ పర్సన్ విత్ క్యారెక్టర్ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సెడ్. అబ్సల్యూట్లీ. రూల్స్ ఫాలో చేయడం, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం,
దేశం కోసం పాటుపడడం, నేను ఒక్కడనే కాదు నాతో పాటు కొంతమందిని పైకి తీసుకురావడం, ఎగ్జాక్ట్లీ నేను లీడర్ అయితే మిగతా వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి అనేది ఉండేది. ఇది ఎన్సీసీలో ఉన్నప్పుడు నేను చెప్పేవాడిని, క్యారెక్టర్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అబ్సల్యూట్లీ సార్. అది మనం మోరల్ సైన్స్ మన స్కూల్లో ఉన్నప్పుడు అదొక సబ్జెక్ట్గా ఉండేది. అవన్నీ చిన్న చిన్న కథలు, పుస్తకాలు, ఏదంటే పంచతంత్రం నేర్పించేవాళ్ళు. అవన్నీ స్కూల్స్లో మేము నేర్చుకున్నవే, అవి పాటించడం కూడా అవి చేసినవే. ఎన్సీసీ కెడెట్స్ని నేను చూశాను, నా 2 ఏళ్ళు డైరెక్టర్గా ఉన్నాను. దాంట్లో వాళ్ళని మేము చేయించేది ఇదే. రైట్. దానికోసం వాళ్ళు వస్తారు, సాటర్డే సండే ఎస్పెషల్లీ వస్తారు. ఇవి క్లీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఏంటి మన చెరువు పక్కల, సముద్రం పక్కన అవన్నీ క్లీన్ చేయడం అనేది. ఇది మేము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఈ కెడెట్స్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, ఇంకా ఫ్రెండ్స్, వీళ్ళందరూ వీళ్ళ చేసే పనుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్పి మా ఎక్స్పెక్టేషన్. అదే చెప్తామన్నమాట, మీరందరూ రిప్రజెంటేటివ్స్, మన సొసైటీకి రిప్రజెంటేటివ్స్. అందరు స్కూల్ పిల్లల్ని మనం ఎన్సీసీలో చేర్చుకోలేము, ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ కానీ వీటిలో చేర్చుకోలేము, అంత కెపాసిటీ లేదు. అయినప్పటికీ కూడా ఇది 5 ఏళ్ళ క్రితం ప్రీవియస్ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోదీ గారు దాన్ని ఎక్స్టెన్సివ్గా పెంచేశారు ఎన్సీసీ. ఆయన కూడా ఎన్సీసీ కేడెట్గా ఉన్నారు, సుష్మా స్వరాజ్ కూడా ఉండింది. అయితే ఎన్సీసీలో ఉంటే ఇవి తెలుస్తాయి అని, వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా మీరు చెప్పినవన్నీ ఎగ్జాక్ట్లీ సార్, దానివల్ల చాలా డిఫరెన్స్ ఉంటుందని నా అభిప్రాయం అండి. ట్రూ సార్. ఇట్లాంటి వాటిల్లో ఉంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అవి పాటిస్తారు అని. మోడీ గారిని కలిసారా ఎప్పుడన్నా? అవునండి, నేను చీఫ్ ఆఫ్ స్టాఫ్గా లడాఖ్లో ఉన్నాను. అక్కడ 14 కోర్ అని ఉందన్నమాట. అది ఇటు సైడ్ కార్గిల్లో పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోలు, సియాచిన్లో యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైను, చైనాతోని ఈస్టర్న్ లడాఖ్లో చైనాతోని మా జ్యూరిస్డిక్షన్ ఉండింది. ఆయన చార్జ్ ప్రధానమంత్రి కాగానే ఫస్ట్గా అన్అనౌన్స్డ్ మాకైతే చెప్పాలి కదా, మోదీ గారు వస్తున్నారు, దే విల్ మీట్ ఆల్ ది సోల్జర్స్ ఇక్కడ అని చెప్పి అన్నారు. గవర్నమెంట్ తరఫున, స్టేట్ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్ తరఫున మాకు తెలీదు, వాళ్ళకి కూడా తెలియదు, సీక్రెట్గా పెట్టారు. ఆయన ఫస్ట్ దీంట్లోనే అక్కడ ల్యాండ్ అయ్యారు. నేను రిసీవ్ చేసుకున్నాను యాజ్ ది చీఫ్ ఆఫ్ స్టాఫ్. ఆయనకి రిపోర్ట్ ఇచ్చి ఆయన్ని కండక్ట్ చేశాను, స్టేజ్ మీదకి కండక్ట్ చేశాను, తర్వాత కూర్చున్నాను. ఆయన చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు. అందరూ జవాన్లతోని టీ తాగడం ఆ మిషతోని అందరినీ కలిశారు. అప్పుడు అనిపించింది, ఇట్లాంటి లీడరు సోల్జర్స్కి రెస్పెక్ట్ ఇస్తే ఆ సోల్జర్స్ దేశం కోసం ఏమైనా చేయగలరు అనేది. చేస్తూ ఉంటాం, కానీ మన లీడర్స్ దాన్ని గుర్తిస్తారా, మన శ్రమని గుర్తిస్తారా అనేది. ఆయన చిన్న చిన్న విషయాలు కూడా, రాఖీ పండగకి ఎంతో దూరం చెల్లెలతో రాఖీ కట్టించుకోవాలని సెలవు మీద వెళ్ళేవాళ్ళు, ఇది ట్రైన్లో ఇది సీట్ దొరక్క టీటీకి లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది అట్లా ఆ విషయాలు, ఇది ఇంట్లో దీపావళి సెలబ్రేట్ చేద్దామని చెప్పి వెళ్ళడానికి ఎన్నో రోజులుగా చేస్తే సడన్గా లీవ్ ఆగిపోవడము, రిజర్వేషన్ దొరక్కపోవడం, అటువంటి మనకి అది కష్టపడదు. మనం ఎంత పని చేసినా మనకి బాధ ఉండదు. కానీ చెల్లెలతో రాఖీ కట్టించుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్దాము అని ప్లాన్ చేసిన వాడికి ఇది ఇన్ని తిప్పలు పడాలి అంటే ఎంతో బాధ వేస్తుంది. ఆ బాధలు తను అనుభవించినట్టుగా చెప్పాడు. అప్పుడు అనిపించింది ఈజ్ ఎ ట్రూ లీడర్ అని. అలా ఫేస్ చేశారా సార్ మీ లైఫ్లో? రిజర్వేషన్ దొరకపోవడం అనేది ఫస్టే చెప్పేవాళ్ళం. మా అన్నయ్య పెళ్ళయింది, నేను లేను. మా అక్క పెళ్ళయింది, లేను. నా పెళ్ళికి నేనున్నాను, అదే గొప్ప ఇది. లేకపోతే కత్తితోని వివాహం చేసుకొని నన్ను బార్డర్లో వచ్చింది. పెళ్ళయ్యగానే నేను జమ్మూ కాశ్మీర్లో బార్డర్కి వెళ్ళాము, తనని తీసుకునే వెళ్ళాను. అప్పటికే నాకు ట్రాన్స్ఫర్ ఇది ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఇన్స్ట్రక్టర్గా వచ్చిందనమాట. సరే అక్కడికి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసి ఇది ఫేర్వెల్ తీసుకొని వెళ్ళాలి అని, అందుకని తను నాతో పాటు వచ్చింది. అప్పుడు పాకిస్తాన్ బార్డర్స్ మీద, దాని మీద ఉన్న టవర్స్ మీద తనకి చూపించాం. పాకిస్తాన్ అది, వాళ్ళు అక్కడ ఖాకీ డ్రెస్లో ఉన్న వాళ్ళు పాకిస్తానీలు చేనాబ్ నది మీద వెళ్ళి ఇక్కడ వాళ్ళది, ఇది ఇటు సైడ్ మనది అని చెప్పి ఆ ఎక్స్పోజర్ తనకి అప్పుడు ఉండిందనమాట. కానీ మీ పెళ్ళప్పుడు
మీరు ఇలా బార్డర్లో పనిచేస్తారని తెలిసినప్పుడు పెళ్ళి అవ్వడం కష్టమా లేదా సార్ మీకు? అడిగారు వాళ్ళు, మా నాన్న అడిగారు, మీకు ఆర్మీ గురించి ఏమన్నా తెలుసా అంటే నేనన్నాను, అది ఎందుకు అడుగుతావు, అది తెలిస్తే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారేమో, ఇన్ని బాధలు ఉంటాయని చెప్పి అడగకుండా ఉండడం మంచిది, అయితే తెలియదు అన్నారు. కానీ వాళ్ళ మా అత్తగారి ఫ్రెండ్స్ చెప్పారు, ఇది ఆర్మీ మంచిది, అందరు అనుకుంటారు భయపడతారు, కానీ అటువంటిది ఏం లేదు, అది సాటిస్ఫైయింగ్ జాబ్, అది బాగుంటుంది, ఆలోచించద్దు. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ వైఫ్ అనమాట, మా అత్తగారికి చెప్పిన ఆవిడ. అయితే దే వెంట హెడ్, ఏమీ తెలియని ప్రాంతంలో. అది జౌడియా అంటే మనం గూగుల్ మ్యాప్లో వెతుక్కున్నా ఇప్పుడైతే వస్తుందేమో, కానీ జూమ్ చేసి ఎన్నోసార్లు జూమ్ చేస్తే తప్ప తెలియదు. అది జౌడియా అంటారు. అది అక్కడ 1965లో వార్లో పాకిస్తాన్ వాళ్ళు యాహియా ఖాన్ కూడా మా దాకా వచ్చాడు, మా హెడ్ క్వార్టర్స్ దాకా. తర్వాత ఇది సెటిల్మెంట్లో వాళ్ళు వెనక్కి వెళ్ళారు, మనం దానికి బదులుగా ఇంకో భూభాగం వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. కానీ సార్ మోడీ గారు కాశ్మీర్ గురించి అనౌన్స్ చేసిన రోజున ఎలా అనిపించింది సార్ మీకు? ఎలా 370 అంత ధైర్యం ఉండగలిగింది. ఇన్ని పార్టీస్ చూసాం, ఇన్ని గవర్నమెంట్స్ చూసాం, దానివల్ల ఎంత బాధ అనుభవిస్తున్నామో చూసాం, కానీ అంత దమ్ము ఎవరికి లేదా అని చెప్పి అనిపించింది. దాని తర్వాత బ్లడ్ బాత్ అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అందరూ చెప్పడమే, నెగటివ్గా చెప్పారు. కానీ వాళ్ళు చేసిన ప్రిపరేషను, అది ఎప్పుడైతే పారామిలిటరీ ఫోర్సెస్ని కాశ్మీర్లోకి పంపించారో ఏదో పెద్దదవుతుంది, అది ఏమవుతుందో తెలియదు, అందరూ ఏవేవో ఆలోచిస్తున్నారు. కానీ ఫైనల్గా అమిత్ షా గారు వచ్చి ఐఎమ్ ప్రెజెంటింగ్ దిస్, అది తీసేసాము, ఇది ప్రొక్లెయిమ్ చేస్తున్నాము, ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని చెప్పి. దాని తర్వాత వచ్చిన ఫలితాలు చూస్తే ఎంత ఆనందం వేసిందో. ఇప్పుడు నిజంగా అది భారత భూభాగము అని. ఇంతకుముందు వాళ్ళు అనేవాళ్ళు మీరు ఇండియా నుంచి వచ్చారా అనేది, మేము ఇండియా నుంచి, మిమ్మల్ని రక్షించడానికే ఉన్నాం. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ ఇది ఇన్ సివిలియన్ క్లోత్స్ వాళ్ళ ఆర్మీ పర్సనల్ కాశ్మీర్ శ్రీనగర్ దాకా వచ్చేవాళ్ళు, అప్పుడు మన సైన్యం అక్కడ ల్యాండ్ అయ్యి వాళ్ళని తరిమి కొట్టకపోతే ఎక్కడుండేది శ్రీనగర్? అంత చేసినా కూడా వాళ్ళ ఎలియనేషన్ వాళ్ళకి పెంచుతూ వచ్చారు, దాన్ని కలపడానికి ఎవరు కృషి చేయలేదు. దాంట్లో పాకిస్తాన్ వాళ్ళని మీకు ఇది ఇవ్వలేదు, మీకు ఇవ్వలేదు, మీరు ఇండిపెండెంట్ అని చెప్పి అది సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు కదా. అదంతా బూటకం అని తెలిసింది కదా. లీగల్లీ మారల్లీ వాళ్ళు చెప్పిందంతా అబద్ధం అని తెలిసింది కదా. ఇంటర్నేషనల్ ఫోరాలో కూడా పెద్ద దానికి ఏదో చేసేసాము అని చెప్పి అనలేదే. ఇదే ఒకవేళ 50 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం చేస్తుంటే ఇంకా బాగా డెవలప్ అయ్యేవాళ్ళం కదా అని చెప్పి అనిపిస్తుంది. ఇక ఎవరు న్యూస్లో కూడా చూశాను, ఇండియాలో ఇది విద్రోహ చర్యలు బయట నుంచి అక్కర్లేదు, లోపలే ఉన్నారు అని. అది విని బాధేస్తుంది. అంటే దేశభక్తి అనేది మనందరికైనా, మనం మాట్లాడుకుంటున్నాం మనకేనా, అది ప్లాన్ చేసే వాళ్ళకి లేదా? ఏ జాతి కానీ, ఏ మతం కానీ, ఏ సాంప్రదాయం కానీ, ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా పవర్ కోసం ఇండియాని నిర్దోషులను బాంబు పెట్టి ఇది ఎక్కడో చేయడం, అటువంటి స్థితులు కలిగించడం ఎంత దుర్మార్గపరు చర్య. దానికి అన్ఫార్చునేట్లీ పర్హాప్స్ యాజ్ ఎ ఆర్మీ మ్యాన్ మాకు వాళ్ళని ఇది చేసే, వాళ్ళని తాట తీసే పవర్స్ లేవు. అది పోలీస్ పవర్స్ విత్ ది లోకల్ అడ్మినిస్ట్రేషన్తో. లేకపోతే వాళ్ళని ఎప్పుడో అదుపులో పెట్టాలి. అంటే కొన్ని ఓట్ల కోసం మనం ఏమన్నా ఇట్లాంటివి చేస్తే, వాళ్ళకి దోహదం చేసి ఇది చేస్తే ఎంత ఇది మన అమ్మకి ఇది వ్యతిరేక అన్యాయం చేసిన వాళ్ళమే అవుతాం. అది హోప్ఫుల్లీ ది ప్రజెంట్ లీడర్షిప్ ఆర్ హూ ఆర్ థింకింగ్ ఆఫ్ దిస్ వాళ్ళు గ్రహిస్తారని అనుకుంటున్నాను. దీంట్లో కూడా మన సోషల్ మీడియాలో దేశాన్ని బాగు చేయడానికి మనం చేయాలి తప్ప అన్నీ నెగటివ్వి, ఫోర్స్ చేసినవి, ఫేక్ వీడియోస్ ఇచ్చేసి వాళ్ళని ఇది బెదరగొట్టడం కానీ, లేకపోతే వ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి ప్రొవోక్ చేయడం కానీ, అటువంటిది దట్ ఈస్ రాంగ్. ఈ ఐటీ బిల్ తెచ్చి
దాన్ని సరిగ్గా ఉపయోగించి ఇట్లాంటి వాళ్ళని కఠిన చర్య తీసుకుంటేనే వాళ్ళకి గుణపాఠం వస్తుంది. దే షుడ్ బీ ఇన్ దేర్ లిమిట్స్. ఎగ్జాక్ట్లీ సార్, క్వాలిటీ కంట్రోల్ అనేది లేకుండా పోయింది. అవునండి, అది మనం ఎప్పుడు ఏంటి ఇజ్రాయెల్లో ప్రతి ఒక్కడు యుద్ధరంగానికి వెళ్తాడు, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ జనరల్, అమెరికాలో అందరూ ప్రెసిడెంట్స్ అయిన వాళ్ళు ఆర్మీలో పనిచేశారు అని అంటాం. మనకి ఎందుకు అట్లా కాదు? అది వెళ్తేనే కదా తెలిసి వచ్చేది. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఆంధ్రాలో పుట్టి ఇది ఆంధ్ర ప్రదేశాల్లో పుట్టి ఎక్కడో సియాచిన్ గ్లేషియర్లో ఇది ఎవరో వస్తుంటే వాడిని రక్షించడానికి నానా తిప్పలు పడుతూ అక్కడ వాళ్ళు పనిచేస్తుంటే ఇక్కడ ఉండి మిమ్మల్ని కిందికి లాగుదాము, మీకెందుకు ఇది, మీరెందుకు బాగుపడుతున్నారు, నేనే బాగుపడాలి అని చెప్పి అంటే అది చాలా దురదృష్టకరం. నిజంగా యూనిటీ అనేది ఉంటే అలా ఉండదు యాక్చువల్గా. ఇది చేయడానికి ఇదే మీరు చెప్పినట్టు సామాజికంగా సొసైటీలో దాన్ని అవేర్నెస్ తేవడం చాలా ముఖ్యమండి. టువర్డ్స్ దిస్ ఎన్సిసి లాంటి ఆర్గనైజేషన్స్ చాలా ఇది హెల్ప్ చేస్తాయి. పిల్లల్లోనే ఇవి చేస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళు బాగా అవుతారు. నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను సార్. అంటే మీ దాని ఎగ్జాక్ట్ ఏమంటారో మీ టెర్మినాలజీలో నేను చెప్పలేకపోవచ్చు, నాకు తెలిసినది నేను చెప్తాను. పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఎవరో వస్తారు, మన ఇండియన్ బోర్డర్ నుంచి ఎవరో ఆర్మీ నుంచి వస్తారు, వీళ్ళు మీసం మెల్లేస్తారు, తొడగొడతారు, కోపంగా చూస్తారు, నేను చంపేస్తానట్టుగా చూస్తారు. ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇద్దరు వస్తారు కానీ మళ్ళీ సామరస్యంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని వెనక్కి వెళ్ళిపోతారు. ఈ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో చాలా ఉన్నాయి యాక్చువల్గా. అది వాగా బార్డర్ అండి. వాగాలో ఇది అటారీ బార్డర్ అంటారు. ఇది లాహోర్కి అమృత్సర్కి మధ్యలో ఉన్న బార్డర్. అక్కడ జాయింట్ చెక్ పోస్ట్ ఉంది. ఓహో. అంటే జాయింట్ చెక్ పోస్ట్ అంటే ఒక గేట్, నా దగ్గర ఒక గేటు, మీ దగ్గర ఒక గేటు. అవునవును, చూసాను. అది మధ్యలో ఇది నా భారత ఇది జెండా ఇక్కడ, మీది పాకిస్తాన్ జెండా అక్కడ. ఇటు సైడ్ బిఎస్ఎఫ్ వాళ్ళు, అటు రేంజర్స్. వీళ్ళు జెండాని పొద్దున్న ఎగరేయడం, సాయంత్రం పూట ఇది కిందికి దించడం. అక్కడ ఇది చూడడానికి దీన్ని రిట్రీట్ సెరమనీ అంటారు. దానికి వచ్చేటప్పుడు చాలా మంది జనాలు, ప్రేక్షకులు వస్తారు. ఎట్లా అయితే సినిమాలో చిరంజీవి డైలాగ్స్ కొట్టి ఇది వాళ్ళని విలన్ని తంతే తప్ప వాళ్ళు తప్పట్లు కొట్టరు, అట్లానే ఏదో ఉండాలి. అమ్మో, అది చూస్తే వీళ్ళు అంతంత ఎత్తు వాళ్ళని తెచ్చి మీసాలు వేసి ఠక్ ఇంత ఎత్తున కొట్టి అవి చేస్తుంటారు. దాని వలన ఇది ప్రేక్షకుల్ని ఇది చేయాల్సింది తప్ప దానికి ఇది ఇట్ ఇస్ జస్ట్ ఎ ప్రొసీజర్ దట్ ఈస్ డన్. విజిటర్స్ వస్తారు అందుకని చెప్పి వీళ్ళు వేస్తారు, వాళ్ళు చప్పట్లు కొడతారు. దేర్ ఈస్ నో రిలేటెడ్ విత్ అంటే వాళ్ళ అఫీషియల్ వర్క్స్ లో ఇది ఒక భాగం కాకపోవచ్చేమో. ఇది అఫీషియల్ వర్క్ లోనే, అంటే భారతీయ జెండాని పొద్దున్న ఎగరేయడం, కింద తీసడం, అది వాళ్ళది. తర్వాత అది క్లోజ్ చేయడం, అది గేట్ ని క్లోజ్ చేయడం, ఇదనమాట. అది జాయింట్ చెక్ పోస్ట్. ఇటు నుంచి వెళ్లే వాళ్ళు, వీసా ఉన్న వాళ్ళు ఇక్కడ దాకా వెళ్ళి అటు పక్కకు వెళ్తారు. అక్కడ అటారీ బార్డర్ లో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, చెక్ చేసుకుని వాళ్ళని పర్మిట్ చేస్తారు ఎవరికైతే పర్మిషన్ ఉందో. అటు నుంచే ఇది మన ట్రేడ్ కూడా అవుతుంది. అదండి మీరు చూస్తుంది. అదే సార్, కానీ భలే అనిపిస్తుంది సార్ వీడియో చూసి. యూట్యూబ్ లో కానీ సినిమాల్లో కానీ ఇటువంటివి లేకపోతే ఎవరు చూడరు, తెలియదు కూడా. అసలు వాళ్ళు పెట్టారు కాబట్టి నాకు తెలిసింది, బట్ భలే అనిపించింది నాకు మాత్రం. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ నిజంగా. వాళ్ళంత ఫిట్ గా ఉండడం, అంత ధైర్యంగా అలా అవతల ముందు చేయడం. నేను అటెండ్ చేశాను, అది బాగుంటుంది. అవును అవును. ఇప్పుడు ఎలా ఉంది సార్ కాశ్మీర్ పరిస్థితి, ఎలా ఉంది యాక్చువల్లీ? ఇవి కాశ్మీర్ అయితే ప్రశాంతంగా ఉంది, ఎక్సెప్ట్ అనంతనాగ్లో ఇద్దరు సోల్జర్స్ని పోయారు. ముగ్గురు సివిలియన్స్కి గాయాలు తగిలాయి. ఒక సివిలియన్ ఇది గాయాలతో అది పోయాడు అనుకుంటా. అటు కుప్వాడాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇవి తప్పించి అక్కడ కాశ్మీర్ ప్రాంతం బాగానే ఉంది. ఇటు జమ్మూ రీజన్లో ఎక్కువగా ఉగ్రవాదం, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ అయ్యాయి. రియాసీ కానివ్వండి, రజౌరీ కానివ్వండి, ఇటుపక్క డోడా కానివ్వండి, ఇటుపక్క ఎక్కువ అయ్యాయి. దీనిని ప్రోత్సహించే వాళ్ళు ఉండేటక, వాళ్ళకి రిసోర్సెస్ సప్లై చేసి, వాళ్ళకి మందుగుండు సామాగ్రి ఇచ్చి, చైనీస్ వెపన్స్ ఇచ్చి, అమెరికన్ వెపన్స్ ఇచ్చి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళని కాపాడడానికి భారత భూభాగంలోనే ఉన్న
సింపథైజర్స్, వాళ్ళని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు. వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళకి ఇది సేఫ్టీ దొరుకుతుంది. వాళ్ళు కావలసినప్పుడు వాళ్ళు అటాక్ చేయొచ్చు. దీన్ని చేయాలంటే ఇంటెలిజెన్స్ పెంచాలి, ఎక్కువ ఫోర్స్ ఉండాలి అక్కడ. దీని వలన ఎక్కువ చెకింగ్ చేస్తే స్థానియ ప్రజానీకానికి ఇబ్బందులు పెరగచ్చు. అట్లానే అయింది కదా, ఎలియనేషన్ పెరగచ్చు. కానీ దీన్ని ఆపాలంటే ఇంటెలిజెన్స్, ఫర్మ్ హ్యాండ్లింగ్ అండ్ ఎన్హాన్స్డ్ ఫోర్స్ లెవెల్స్ అవి ఉంటే వీటిని చేయొచ్చు. కానీ ఇది క్యాజువాలిటీస్ మటుకు ఏ ఇన్సిడెంట్లో అయినా అవ్వచ్చు. వాళ్ళకి సర్ప్రైజ్ ఉంటే, వాళ్ళు కొండ మీద నుంచి మనం ఇది కాన్వాయ్ వెళ్తుంటే వాళ్ళు బాంబ్ వేసినా రాకెట్ వేసినా ఫస్ట్ క్యాజువాలిటీ మనకి అవుతుంది. తర్వాత క్విక్ రియాక్షన్ టీమ్స్తో దాని మొత్తాన్ని చుట్టుముట్టి దాన్ని సర్చ్ చేసి వాళ్ళు ఫైర్ చేసినప్పుడు మనం ఫైర్ చేసి వాళ్ళని చేయాలి. టెక్నాలజీ ఉన్నా కూడా విత్ ఇన్ స్పైట్ ఆఫ్ శాటిలైట్స్ అండ్ డ్రోన్స్ ఆ థిక్ ఫాలియేజ్లో ఆ కొండల్లో వీటిల్లో అవి డిటెక్ట్ చేయలేకపోతున్నాయి. డిటెక్ట్ చేసినా కూడా ఇద్దరు మనుషులు కనిపిస్తారు, కానీ ఇద్దరిలో ఎవరి దగ్గర వెపన్ ఉంది, ఎవరు టెర్రరిస్ట్ అనేది చేయడం ఎలా? ఇది గొర్రెలు కాచుకునే వాళ్ళు, కాపర్లు అక్కడ తిరుగుతూ ఉంటారు. కాబట్టి యాక్చువల్గా తెలిసి పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళని న్యూట్రలైజ్ చేస్తేనే మనకి మంచిది. ఇది మిగతా వాళ్ళు ఇన్నోసెంట్స్ సివిలియన్స్ వాళ్ళు దీంట్లో పోతే చాలా కష్టం. నిజం నిజం నిజం. కానీ సినిమాల్లో చూపించినట్టుగా ఒక ఇండియన్ ఆర్మీ నుంచి ఎవరైనా పాకిస్తానీ వాళ్ళు కనుక పట్టుబడితే వాళ్ళు పెట్టే చిత్రహింసలు ఇలా ఉంటాయి అని చెప్పి చాలా సినిమాల్లో యూట్యూబ్లో పెడుతూ ఉంటారు. అది నిజమా సార్? ఎంతవరకు నిజమంటే? మీరు చూసారు కదా కాలియా, అవును, ఇది సౌరభ్ కాలియాని కళ్ళు పీకేసి అంతా ఇది చేసి అది చేసి అది వాళ్ళు ఇదండి. మామూలుగా సోల్జర్స్ అన్నప్పుడు ఇది కొన్ని ధర్మం ఉంటుంది. ఏమిటి, అతను సోల్జరే, తనకి పర్సనల్గా ఏమీ లేదు, మనకి ఏమీ లేదు. కానీ చిత్రహింస పెట్టే మనస్తత్వం వాళ్ళకి ఎటువంటి వచ్చింది? వాళ్ళే రాక్షసులు. ఇంతకుముందు అనేది రాక్షసులు పిశాచాలు అనే వాళ్ళే అదే కదా. లేకపోతే సోల్జర్గా నేను నా దేశం కోసం పోరాడుతున్నాను, మీరు మీ దేశం కోసం పోరాడుతున్నారు. ముందు నేను మిమ్మల్ని చంపచ్చు, మీరు నన్ను చంపచ్చు, ఇద్దరం పోవచ్చు. కానీ పట్టుబడిన తర్వాత చిత్రహింస చేయడం అనేది పైశాచిక ఇది వృత్తి, ఆ మెంటాలిటీ చూపిస్తుంది. అది చాలా మన వాళ్ళు అలా చేయరు. మళ్ళీ డిప్లోరబుల్. పొరపాటున వాళ్ళనే గనక మన వాళ్ళు పట్టుకుంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి మన వాళ్ళు చేయరు. ఇది ఇంటర్నేషనల్ ఇదేంటి రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటారు. మనం ఎప్పుడు ఇదేంటి ఎవరికి ఇది మనం అటాక్ చేసినప్పుడు నేను మిమ్మల్ని కాల్చాలి అంటే ఆ పక్కన వాడికి తగలకూడదు అని చెప్పి చూస్తాను తప్ప పోతే పోతుంది అని చెప్పి ఇద్దరిని కలిపి చంపేయాలి. వేరాజ్ పాకిస్తాన్ వాళ్ళ బలూచిస్తాన్లో ఇటువంటి చర్యలు తీసుకున్నప్పుడు అందరినీ ఊళ్ళు నాశనం చేశారు, హెలికాప్టర్స్తో వెళ్ళి చేశారు. వాళ్ళు మన వాళ్ళ వేరే వాళ్ళ అనేది వాళ్ళకి ఏమి ఇది లేదు. వాళ్ళు బలూచిస్తాన్ వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళే కదా, అయినా వాళ్ళని సర్వనాశనం చేశారు. వాళ్ళ మనస్తత్వం అట్లాంటిది. ఇట్ ఈస్ వెరీ సాడ్. అవును, కానీ నిజానికి ఆర్మీ దగ్గర మన జవాన్లు అంతా కష్టపడబట్టే, పగలు రాత్రి అలా ఉండబట్టే, డేగ కళ్ళతో కాయబట్టే మన భారతీయులందరూ ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నారు, ఆ స్వాతంత్రాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రతి నిమిషాన్ని. అఫ్కోర్స్ చాలామంది విచ్చలవిడతనంగా అదే స్వాతంత్రాన్ని విచ్చలవిడతనంగా కూడా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, నేను కాదని అనట్లేదు. కానీ నిజానికి ఒక సైనికుడు పడే కష్టం అంటే ఏం చెప్తారు సార్? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా నిద్ర కూడా కష్టమేనండి. అక్కడ బార్డర్ ఏరియాలో మంచు చుట్టూ ఉంటే ఒక చిన్న ఇది దాంట్లో తవ్వుకొని ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు. అటు చుట్టుపక్కల ఎవరు ఉండరు, ఇటు ఎవరు ఉండరు. ఇక్కడి నుంచి కెరోసిన్ తీసుకువెళ్ళాలి అంటే కింది దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళి అది తీసుకురావడానికి కూడా ఒక పెట్రోలింగ్ వెళ్తుందన్నమాట. ఒక 5గురు అలా. అది కూడా తాళ్లతోని పట్టుకొని దాంట్లో నాటి ఆ తాళ్లని పట్టుకొని వెళ్ళాలి. అప్పుడు మనసు ఒకటే కాదు, కనిపించదు ఏమి. మీరు ఎక్కడ కూర్చున్నారు, నేను ఎక్కడ కూర్చున్నాను, మీరు కనిపించరు.
ముందెవరు ఉన్నారో తెలియదు, ఆ తాడును పట్టుకునే వెళ్ళడం. ఆ సడన్గా వెళ్తుంటే పక్కనే ఇది క్రెవేస్ అంటారు, ఒక 30 అడుగులు 50 అడుగులు లోపల పడిపోతారు. ఓ మై గాడ్. ఎన్నో మీరు వినుంటారు, యూట్యూబ్లో చూసుంటారు. దాంట్లో పడ్డ వాళ్ళు అది గడ్డ కట్టుకొని ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్ళని తీశారు. అటువంటి పరిస్థితుల్లో ఇది కెరోసిన్ అంటే కెరోసిన్ చాలా, అది వేడి కావాలంటే కెరోసిన్తోనే అవుతుంది కదా. సార్ టెక్నాలజీ అక్కడ ఇంకేం ఇంప్రూవ్ చేయలేమా మనం అక్కడున్న వెదర్ కండిషన్స్ కి? చేస్తున్నారు, కానీ మన ఇండియాలో రీసెర్చ్ చేశారు, చాలా బాగా జరగట్లేదని చెప్పాలి. అంటే ఇప్పుడు చైనాలో రీసెర్చ్ ఎంత జరుగుతుందంటే, ఒక ఇల్లు క్లీన్ చేయడానికి వాడు కనుక్కున్న ఒక చిన్న స్టిక్, లేదా ఒక కారు క్లీన్ చేయడానికి కనుక్కున్న ఒక చిన్న బ్రష్, ఎంత కంఫర్టబుల్గా చేయాలి దాన్ని కనుక్కోవడానికి ఒక రీసెర్చ్ ఉంటుంది. మన దగ్గర ఒక ప్రాబ్లమ్ని పదే పదే తిట్టుకుంటామే తప్ప ఆ ప్రాబ్లమ్ సాల్వేషన్కి మనం ఏం కనుక్కోవాలి, దీనికి రీసోర్సెస్ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇది లేదు. ఓకేనండి, దేశాన్ని కానీ దేశ పౌరుల్ని కానీ ఇది విమర్శించడం మాకు అలవాటు లేదు. మరి జర్నలిజం మాకు అది కావాలి ఖచ్చితంగా. కాబట్టి దాని మీద అది మీరు దాని గురించి ఏం కమెంట్ చేయండి. ఎందుకంటే అందరూ ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ టు డూ దేర్ బెస్ట్. అందరూ దేశం కావాలి అని, నాలాగే అందరూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. నేను ఎంత కష్టపడుతున్నానో దేశం కోసం, మిగతా వాళ్ళు నా దేశ ప్రజలు కూడా అలానే కష్టపడుతున్నారు, అలానే దేశం అభివృద్ధి చెందాలనుకుంటున్నారు అని భావిస్తాను. అద్భుతం. యూఆర్ సచ్ ఎ పాజిటివ్ పర్సన్ సార్, రియలీ. సార్ తర్వాత మీ కెరియర్లో చాలా ఆపరేషన్స్లో మీరు పాల్గొన్నారు. అవునండి. ఒకసారి వాటి గురించి తెలుసుకోవాలండి, ఎందుకంటే ఆ పేర్లు కూడా చాలా డిఫరెంట్గా పెడతారు, ఎలా పెడతారో ఎవరు పెడతారో తెలియదు, కానీ దానికి ఒక పర్పస్ ఉంటుంది ఖచ్చితంగా. ఇన్నాళ్ళ పాటు మీరు అందులో మీ సేవలు అందించారు కాబట్టి దాని గురించి. ఇది ప్రతి ఆపరేషన్కి లాంచ్ చేసే ముందు కొన్ని నెలల ట్రైనింగ్ ఉంటుందండి. మీకు తెలిసే ఉంటుంది, బంగ్లాదేశ్ ఆపరేషన్స్ లాంచ్ చేసే ముందు ఇందిరాగాంధీ గారు శామ్ మానెక్షాని అడిగారు, దాన్ని వెళ్ళి మీరు ఆపరేషన్స్ లాంచ్ చేయాలంటే, మేడం నాకు 6 నెలలు కావాలి ఇది ప్రిపేర్ చేయడానికి, ఎక్విప్మెంట్ని పూడ్చుకోవడానికి అని చెప్పి అన్నారు కదా. అట్లానే ప్రతి ఆపరేషన్స్ లాంచ్ అయ్యే ముందు దానికి ప్రిపరేషను, ట్రైనింగ్ కావాలి. నేను లెఫ్టినెంట్గా ఉన్నప్పుడు ఇది శ్రీలంకలో దేర్ వర్ ఇష్యూస్, శ్రీలంక తమిళ్స్తోని, ఎల్టీటీఈ, సింహళ. దానికి మాకు తెలీదు, ఎప్పుడు లాంచ్ అవుతామనేది మాకు తెలీదు, కానీ ట్రైనింగ్ ఆర్డర్స్ వస్తాయి, ట్రైనింగ్ చేస్తాం. అప్పుడు సముద్రం గుండా వెళ్ళి ఈ ఆర్టిలరీ గన్స్ని తీసుకువెళ్ళి ల్యాండ్ చేసి ఒక దాన్ని క్యాప్చర్ చేయడం, డిఫెండ్ చేయడం, దీని గురించి ప్రాక్టీస్, ట్రైనింగ్ అయ్యిందనమాట. అదే కాకుండా నేనేమో ఆర్టిలరీ ఫైర్ని కింద కూర్చొని, ఒక కొండ మీద కూర్చొని, వ్యాంటేజ్ పాయింట్లో కూర్చొని డైరెక్ట్ చేయొచ్చు. చూసి 5-10 కిలోమీటర్ల దూరం, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎనిమీ స్పాట్ని, ఎనిమీ బంకర్ని నాశనం చేయడానికి మేము ఆర్డర్స్ ఇస్తానన్నమాట. అదే ఆకాశంలో ఎగురుతూ దీంట్లో హెలికాప్టర్ నుంచి కూడా చేయొచ్చు. వాకీ టాకీలో చేస్తారా సార్? రేడియో సెట్ ఇది మామూలు వాకీ టాకీస్ పని చేయవు, రేడియో సెట్స్ ఉంటాయి, మాతో పాటే ఉంటాయి అవన్నమాట. దానికోసం ట్రైనింగ్ గోవాలో ఇండియన్ నేవీ షిప్లో ఉన్న హెలికాప్టర్ మీద దాంట్లో ఎగిరి గోవా ప్రాంతంలో ఫైరింగ్ చేశాను అనమాట. అప్పుడు అది నేవల్ గన్ ఫైర్ సపోర్ట్ అంటారు. అంటే ఆర్టిలరీ భూమి మీద ఉండి ఎట్లా అయితే ఫైర్ చేస్తుందో అలానే షిప్స్ నుంచి నేవల్ గన్స్ ఫైర్ చేస్తాయి, వీటిని డైరెక్ట్ చేయడం, వీటన్నిటి దాంట్లో పార్టిసిపేట్ చేశాను. తర్వాత విశాఖపట్నం నుంచి అండమాన్ నికోబార్ దాకా ఇది నేవల్ షిప్స్లో వెళ్ళి మా గన్స్తో పాటు వెళ్ళి అక్కడ ల్యాండ్ చేసి అర్ధరాత్రి పూట దాన్ని బీచ్ ల్యాండింగ్ అంటారు. అంటే సముద్రంలోనే ఓడ కొంచెం దూరంలో ఉంటుంది, అక్కడ మేము దిగి నీళ్లల్లోనే వెళ్ళి దానికి చేరుకోవాలి, బీచ్కి చేరుకోవాలి. అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు రాత్రి నడిచి అక్కడ ఏదైతే ఆబ్జెక్టివ్ ఇచ్చారో కొండ, దాన్ని క్యాప్చర్ చేయడం. మామూలుగా కూడా ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి. మీరు ఇది సినిమాలో చూసుంటారు, ఇదేంటి అమితాబ్ బచ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు దాని మీద ఇట్లా చేయాలని, అప్పుడు హృతిక్ రోషన్ వెళ్ళి దాన్ని ఇది ఎగ్జిక్యూట్ చేస్తాడు. అట్లాంటివే జరుగుతాయి. అవన్నీ
యాక్చువల్గా ఆపరేషన్స్ లాంచ్ అయినప్పుడు ఏ ఆపరేషన్లో దేన్ని క్యాప్చర్ చేయాలనేది మనకి తర్వాత తెలుస్తుంది. కానీ ఎట్లా చేయాలి అనేది దీంట్లో ఉన్న పార్టిసిపేట్ చేస్తున్న మొత్తం బ్రిగేడ్ అంటే 5,000 మంది సోల్జర్స్కి అది ట్రైనింగ్ ఉండాలి. సో అటువంటి ట్రైనింగ్ చాలా రోజులు చేశామన్నమాట. చేసిన తర్వాత ఎప్పుడైతే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని లాంచ్ చేశారో, పంపించారో శ్రీలంకకి, అప్పుడు మా యూనిట్ సికింద్రాబాద్లో ఉండేది. అక్కడ నుంచి జౌడియా జమ్మూకి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పటికీ దాంట్లో నేను వెళ్ళలేదు, కానీ ట్రైనింగ్ దానికి మొత్తం చేసామన్నమాట. అప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ పాకిస్తాన్ బార్డర్స్ మీద ఉండడానికి అక్కడికి వెళ్ళి డిప్లాయ్ అయ్యాము. అది ఒకటి ఇనిషియల్ స్టేజ్లో నేను చూసినది. ఆల్మోస్ట్ మీ ఆపరేషన్స్ నేను రాసుకుని వచ్చాను సార్. రక్షక్ ఆపరేషన్ ఒకటి, రైనో ఒకటి, విజయ్ ఒకటి, పరాక్రమ్ ఒకటి, సర్వ్ ఒకటి. యా, ఒక్కసారి వాటి గురించి, వాటితో మీకున్న అంటే ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి మాతో జరిగిపోయినవి కాబట్టి. అవునండి. ఫస్ట్ నేను చెప్పేది ఆపరేషన్ రక్షక్. ఈ రక్షక్ అనేది మనం దీంట్లో జమ్మూ కాశ్మీర్లో తర్వాత గోల్డెన్ టెంపుల్ ఇది దాని మీద దాడి చేసిన తర్వాత ఏవైతే స్థితి ఏర్పడిందో పంజాబ్లో ఇది ఆపరేషన్ రక్షక్ చేశాం. ఆ ఆపరేషన్ రక్షక్ అనేది చేసినప్పుడు నేను ఫస్ట్ ఏమో దీంట్లో జమ్మూలో ఉన్నాను ఆపరేషన్ రక్షక్లో. దాంట్లో మనం ఏమేమి చేయాలి అంటే, నేను ఆర్టిల్లరీ వాడిని కాబట్టి ఈ రోడ్ ఓపెనింగ్ అంటారు. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం వెళ్ళాలంటే అది సేఫ్గా ఉందా లేదా, దాని మీద ఎవరన్నా కొండల మీద వెయిట్ చేస్తున్నారా ఫైరింగ్ చేయడానికి, అది క్లియర్ ఉందా, అది చేయడానికి పెట్రోలింగ్ చేయాల్సి వస్తుంది. అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడ ఉండాల్సి వస్తుంది. రాత్రిపూట రోడ్ల మీద ఏ వాహనాలని పర్మిట్ చేయరు. ఇటువంటి ఆపరేషన్స్ ఇది పార్ట్ ఆఫ్ మేజర్ ఆపరేషన్స్. దాంట్లో ఇవే కాకుండా కోఆర్డినేట్ సర్చ్, పెట్రోలింగ్, అంబుష్ ఇవి చేయాల్సి వస్తుంది రెగ్యులర్గా. ఇవి చేసినప్పుడు మనకి కరెక్ట్గా ఇంటెలిజెన్స్ తెలిసినప్పుడైతే కిల్ అంటారు, అంటే న్యూట్రలైజ్ చేయడం, వాళ్ళని చంపేయడం ఇది అవుతుంది. కానీ ఇటు నుంచి వస్తుంటారు మామూలుగా అన్నప్పుడు ఎన్నో రాత్రులు మనం ఇది అంబుష్ చేసి పెట్టాలి. దాంట్లో ఒకప్పుడు రావచ్చు, ఒకప్పుడు రాకపోవచ్చు. మన వంతు ఆ అంబుష్ పెట్టడానికి కొన్నిసార్లు వస్తుంది, తర్వాత ఇంకో టీంని పెడతారు. కానీ ఒక మేజర్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎస్పెషల్లీ మీరు ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా సార్? లేవండి, అంత ఇది లేదు. ఎందుకంటే మాది హైరార్కియల్ ఇది. నేను ప్లటూన్ కమాండర్ అయితే కంపెనీ కమాండర్ చెప్తాడు, నేను కంపెనీ కమాండర్ అయితే బెటాలియన్ కమాండర్ చెప్తాడు, బెటాలియన్ కమాండర్కి బ్రిగేడ్ కమాండర్ చెప్తాడు, బ్రిగేడ్ కమాండర్కి జిఓసి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ చెప్తాడు, జిఓసికి కోర్ కమాండర్ చెప్తాడు. కానీ వీళ్ళందరూ పర్మిషన్ తీసుకొచ్చే లోపల ఇంకా టైం గడిచిపోతుందేమో కదా సార్? ఇస్ ఇట్ పాసిబుల్? నిమిషాల్లో సెకండ్స్ ఫ్రాక్షన్స్లో నిర్ణయం తీసుకోవాలంటే ఎంత ప్రోటోకాల్ కష్టం కదా. లేదు, అది హైయెస్ట్ ఈజ్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. మొన్న బంగ్లాదేశ్ సిచ్యువేషన్ అయినప్పుడు అర్ధరాత్రి ఇది ప్రైమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, ఇది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, మిగతా సెక్రటరీస్ వీళ్ళందరూ కలిసి ఆలోచిస్తారు ఏమిటి మనం ఏం చేయాలి అనేది. ఆ డెసిషన్ అది పొలిటికల్ డెసిషన్. ఆ పొలిటికల్ డెసిషన్ తీసుకునేది ప్రైమ్ మినిస్టర్ ఆర్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత సిడిఎస్కి కానీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి చెప్తారు, ఇది మేము అనుకుంటున్నాము, ఎంత త్వరగా మీరు చేయగలరు అనేది. అది దీనికి ప్రిపరేషన్ ముందే అవుతుంది, వాళ్ళు ఇండికేట్ చేస్తారు ఇట్లా డెవలప్ అవుతోంది. ఆ సిచ్యువేషన్స్ డిస్కషన్స్లో ట్రైనింగ్ నడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటారో వెంటనే ఆర్మీ కమాండర్ ఎవరైతే ఉధంపూర్లో ఉన్నాడో లెఫ్టినెంట్ జనరల్ జిఓసిఎన్సికి ఆయనకి మెసేజ్ వస్తుంది, అంటే మాట్లాడతాడు, టెలిఫోన్ ఇస్తాడు, ఇది చెయ్యి అంటాడు. అది వెంటనే ఏ ఏరియాలో అయితే ఆపరేషన్ చేస్తున్నామో అతని ఆ కోర్ కమాండర్కి అతను చేసేయి అంటాడు. కోడ్ వర్డ్ ఉంటుంది, ఆ కోడ్ వర్డ్ చెప్పేస్తాడు. అతను ఆ కోడ్ వర్డ్ ఇవ్వగానే ఏ ప్లాన్స్ అయితే మనం పెట్టుకున్నామో రిహర్స్ చేసామో అవి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇది ఆల్మోస్ట్ వెళ్లే ముందు కూడా అది స్టాప్ అబార్ట్ అని కూడా అనొచ్చు. మామూలుగా మీరు చెప్పే ఇట్లాంటి ఆపరేషన్స్ పారా స్పెషల్ ఫోర్సెస్కి ఉంటాయి. అంటే వాళ్ళు డే అండ్ డే అవుట్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఎక్కడ అటాక్ చేయాలి, ఎక్కడ సర్జికల్ స్ట్రైక్ చేయాలి, అవి
కానీ వీటిల్లో దేనికి పర్మిషన్ వస్తుంది, దేన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది అప్పుడే తెలుస్తుంది, లాస్ట్ మినిట్లో తెలుస్తుంది. ఐ గాట్ ఇట్ సార్, అర్థమైంది. మీరు ఏదో చెప్తున్నారు. ఇంత మాకు కాబట్టి నాకు కావాల్సింది మా ఇమీడియట్ బాస్ గురించి, కాబట్టి మనకి పైన ఏమైతుంది అనేది జనరల్ నాలెడ్జ్ తప్ప మనకి డైరెక్ట్గా ఎఫెక్ట్ కాదు. ఐ గాట్ ఇట్ సార్, అర్థమైంది. ఇది ఆప్ రక్షక్లో మేము ఫిరోజ్పూర్ అనే ప్రాంతంలో జీరా అనే లొకేషన్లో డిప్లాయ్ అయి ఉన్నాం. అది ఇక్కడ నుంచి డెహ్రాడూన్ నుంచి వెళ్ళాము. మొత్తం మా సామాన్, మిలిటరీ సామాన్ తీసుకొని అక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీలో ఉండడానికి. అక్కడ నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్రోలింగ్, రాత్రిపూట పెట్రోలింగ్ చేయాలి, కోఆర్డినేట్ సెర్చ్ చేయాలి, అంబుష్ చేయాలి, ఇవి చేశాను. అది 1992-93 ఆ ప్రాంతంలో. దాని తర్వాత నేను మేజర్గా ఉన్నప్పుడు ఐ వాజ్ పోస్టెడ్ టు లేఖాపాని అని, ఇది మ్యాన్మార్ బార్డర్స్, అది నార్త్ ఈస్ట్లో ఉందన్నమాట. అక్కడ ఉల్ఫా దుండగులది ఆప్ రైనో నడుస్తోంది. అప్పుడు ఎన్నో రకాల ఇది గుంపులు ఉన్నాయి అక్కడ, మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మా జ్యూరిస్డిక్షన్లో, మా ఏరియా ఆఫ్ ఆపరేషన్స్లో ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం, వాళ్ళ గురించి వాళ్ళని పట్టుకోవడం కానీ, న్యూట్రలైజ్ చేయడం కానీ, పట్టుకుంటే పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం కానీ, ఇవి మా బాధ్యత. అక్కడ 3 బెటాలియన్స్ మాతో పాటు ఉండేవి. ఇది జయరాంపూర్ అని, ఇది నాగాలాండ్లో ఒక ప్రాంతంలో, ప్లస్ లేఖాపాని, తిన్సుకియా ఆ డిస్ట్రిక్ట్లో మేము ఆపరేషన్స్ చేసేవాళ్ళం అన్నమాట. ఇది అప్పుడప్పుడు సివిల్ క్లోత్స్లో వెళ్ళేవాళ్ళం, వాళ్ళకి తెలియకుండా ఉండడానికి. వాళ్ళని పట్టుకొని క్యాప్చర్ చేయగలిగితే క్యాప్చర్ చేసాడు. అందరూ వాళ్ళు వెపన్స్ తీసుకెళ్తారు, కానీ మనం ఫైర్ చేయాలంటే వాళ్ళు మన మీదన్నా ఫైర్ చేయాలి, లేకపోతే వాళ్ళ దగ్గర వెపన్ ఉందని గ్యారంటీగా మనకి తెలియాలి. అది చాలా కష్టం. వాళ్ళు ఫైర్ చేస్తే ఫస్ట్ మనకి తగులుతుంది. మన గ్రూప్లో ఒకళ్ళిద్దరికి వాళ్ళు ఇది ఆటోమేటిక్స్తో ఫైర్ చేస్తే 2-3కి గాయాలు తగులుతాయి, పడిపోతారు. వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాలి, అది సెకండరీ. వీళ్ళని పట్టుకోవాలి, వాళ్ళు న్యూట్రలైజ్ చేయాలంటే కాల్ చేయాలి. ఇటువంటి ఆపరేషన్స్ ఉన్నాయండి. నేను 2 ఏళ్ళు అక్కడ ఉన్నాను. 96 నుంచి 98 దాకా అక్కడ ఉన్నాను. తర్వాత నేను ఇది డెజర్ట్స్కి వెళ్ళాను. డెజర్ట్స్ అంటే రాజస్థాన్ బార్డర్స్కి వెళ్ళాను. అప్పుడు ఆప్ విజయ్ అయిందండి. ఆప్ విజయ్లో వాళ్ళు అప్పుడు మన ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నారు. వాళ్ళ పొలిటికల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆ వార్ని ఇంటర్నేషనల్ బార్డర్ జమ్మూ కంటే సౌత్కి పెంచొద్దు అని. లేకపోతే ఎందుకంటే మన మీద ప్రెషర్, ఇది అటు ఇది అమెరికా నుంచి, ఇటు అన్ని మిత్ర దేశాల నుంచి, యునైటెడ్ నేషన్స్ నుంచి ప్రెషర్, త్వరగా చేయండి, త్వరగా ఇది అని చెప్పి. అప్పుడు ఆప్ విజయ్లో వాళ్ళు చొచ్చుకొని వచ్చిన తర్వాత లిమిటెడ్ ఎయిమ్తోని వాళ్ళని ఎక్కడైతే వాళ్ళు స్థావరాలు ఆక్రమించుకున్నారో మంచుకొండల మీద, అక్కడి నుంచి తరిమేయాలి, కానీ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళొద్దు అని చెప్పి. ఇప్పటికీ ఆ లిమిటెడ్ ఎయిమ్తో ఉంది కాబట్టి ఆపరేషన్స్ అన్నీ ఇది నార్త్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్లోనే అయ్యాయి. ఆల్మోస్ట్ నార్త్ ఆఫ్ జోజిలా, అక్కడే సోన్మర్గ్ అటు పక్క అయ్యాయి. అప్పుడు కానీ యుద్ధంలో ఒకసారి యుద్ధం చెలరేగిన తర్వాత ఎవరిని అటాక్ చేస్తారని మనం చెప్పలేము. అందరూ అలర్ట్గా ఉండాలి. అప్పుడు మేము గన్స్తోని రాజస్థాన్లో పాకిస్తాన్ బార్డర్స్ మీద డిప్లాయ్ అయి ఉన్నాము ఫర్ ఎనీ కంటింజెన్సీ. ఇదంటే మందుగుండు సామాగ్రి అంతా తీసుకొని ఆర్డర్స్ రాగానే ఫైరింగ్. ఈ ఫైరింగ్ అనేది ముందుగానే మాకు ఎక్కడెక్కడ చేయాలి అనేది ఆ టెక్నికల్ డేటా ముందుగానే కలెక్ట్ చేసి ఉంటాయి మా దగ్గర. సీక్రెట్ ఫోల్డర్స్లో ఉంటాయి, అవి లాకర్లో, కమాండింగ్ ఆఫీసర్ లాకర్లో ఉంటాయి. అవి మేము మొబిలైజ్ చేసి వెళ్లే ముందు, బార్డర్కి వెళ్లే ముందు, సరిహద్దు ప్రాంతాలు వెళ్ళేటప్పుడు ఆ పుస్తకాలను ఇస్తారు. దాంట్లో ఆ లిస్ట్లో టెక్నికల్ డేటా ఉంటుంది, అది అప్లై చేసి ఫైరింగ్ చేయాలి ఆన్ ఆర్డర్స్. ఇటువంటి పరిస్థితిలో ఆప్ విజయ్లో ఉన్నాను. అక్కడి నుంచి నేను కల్నల్గా ప్రమోట్ అయిన తర్వాత నార్త్ ఈస్ట్లో ఇది సిక్కిం,
భూటాన్, ఆ ప్రాంతంలో జ్యూరిస్డిక్షన్ ఉన్న యూనిట్కి కమాండింగ్ ఆఫీసర్గా వెళ్ళాను. నాది 118 మీడియం రెజిమెంట్ అనమాట. అక్కడ మేము వెళ్ళాము, ఒక వారం రోజులు కాలేదు, వాళ్ళు ఇదేంటి డెజర్ట్స్కి వెళ్ళమన్నారు. అవి మేము ఉన్న ఫార్మేషన్ డ్యూయల్ టాస్క్ ఫార్మేషన్ అంటారు. అంటే మా ప్రైమరీ ఎయిమ్ చైనాకి అగేన్స్ట్, కానీ పరిస్థితులు అట్లా వస్తే మేము వెళ్ళి ఇది పాకిస్తాన్కి అగేన్స్ట్గా ఎక్కడ వాళ్ళు డిప్లాయ్ చేస్తారో అక్కడికి వెళ్ళాలి. దాన్ని ఆపరేషన్ పరాక్రమ్ అన్నారు. అప్పుడు మేము రాత్రికి రాత్రి అన్ని సామాన్ తీసుకొని జల్పాయిగురి, బీనాగుడి అక్కడ ట్రైన్లో ఎక్కించి కంటిన్యూస్గా ట్రావెల్ చేసి జోధ్పూర్లో దిగి బార్డర్ ఇక్కడ డిప్లాయ్మెంట్ ఏరియాస్కి వెళ్ళాము. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దిగిన వెంటనే పాకిస్తాన్ మీద అటాక్ చేయొచ్చు, కానీ రా ఆర్డర్స్ రావాలి, దానికి రెడీగా ఉన్నామన్నమాట. ఇటువంటి ఛాన్సెస్ ఆపర్చునిటీస్ 2-3 వచ్చాయి, కానీ దానికి యుద్ధానికి క్రాస్ చేయడానికి, ఫైరింగ్ ఓపెన్ చేయడానికి ఆర్డర్స్ రాలేదు. ఎందుకంటే వాళ్ళ మీద కూడా, ప్రధానమంత్రి మీద కూడా అమెరికా ఒత్తిడి తెస్తుంటుంది, మేము చేస్తున్నాము, మేము సార్ట్అవుట్ చేస్తున్నాము అని చెప్పి. అల్టిమేట్లీ ఏ యుద్ధమైనా కూడా ఎందుకు వెళ్తాము, నేను చెప్పింది మీరు ఒప్పుకోవాలి, మీరంటారు నేను ఒప్పుకోను, దానికి యుద్ధంకి వెళ్తాము. మీది కొంచెం నష్టమవుతుంది, నాది కొంచెం నష్టమవుతుంది, ఎవరిది పై చేయి అయితే ఎవరిది పై చేయి కాదో కింది చెయ్యో వాళ్ళు సరే ఇద్దరు మాట్లాడుకుందాం అంటారు. ఆ మాటల్లో వచ్చేది అది పొలిటికల్ సెటిల్మెంట్. అది ఎవరిదైతే పై చేయి ఉందో వాళ్ళ ఫేవరబుల్గా ఉంటే యుద్ధం గెలిచినట్టు. ఆ పురాణ పాత కాలంలోగా అందరినీ నాశనం చేయడం అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కాదు. అయినా కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది 2 ఏళ్లుగా. ఇటు హమాస్, ఇజ్రాయెల్, హెజ్బుల్లా అది జరుగుతూనే ఉంది, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. కాబట్టి ఏది ఎట్లా అవుతుంది అనేది ఎప్పుడు ఎవ్వరూ చెప్పలేరు. ప్రతి ఒక్క పరిస్థితికి రెడీగా ఉండడమే మా ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ ఫోర్సెస్ కర్తవ్యం. ఒక సైనికుడి ఎంత కష్టపడతాడనే దగ్గర కిరసనాయిల దగ్గర కట్ అయింది, మనం తర్వాత చైనాకి షిఫ్ట్ అయ్యాం, అది కంటిన్యూ చేయండి సార్. ఆ కిరసనాయిల్ తెచ్చి అది తీసుకురావాలంటే కిందికి వెళ్ళాలి. అది ఎక్కడ దాకా తీయగలరు? అది ఇది పర్తాపూర్ అని ఒక బేస్ ఉందన్నమాట, అక్కడ హెలికాప్టర్స్ ఉంటాయి. ఆ హైట్లో హెలికాప్టర్స్ చాలా తక్కువ కేపబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఆల్టిట్యూడ్ పెరిగిన కొద్దీ టేక్ ఆఫ్ చేయడము, ల్యాండ్ చేయడము డిఫికల్ట్. ఎటువంటి డిఫికల్టీ అంటే దాన్ని ఆల్ ఆఫ్ వెయిట్ అంటారు. దాంట్లో ఎంత సామాన్ తీసుకెళ్ళగలము, 30 కేజీలు తీసుకెళ్ళగలమా, 100 కేజీలు తీసుకెళ్ళగలమా అని ఉంటుంది. దాంట్లో తీసుకెళ్ళగలం చాలా తక్కువ సామాన్ తీసుకెళ్ళగలం. వీళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇది కుమార్ పోస్ట్ అని, అది కంపెనీ హెడ్ క్వార్టర్స్, ఎక్కడైతే వాళ్ళు డ్రాప్ చేయగలరో అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడ డ్రాప్ చేసినప్పుడు అక్కడి నుంచి పాకిస్తాన్ ఎదురుగుండా, అక్కడ పాకిస్తాన్లో ఉంటారు, మన పోస్ట్ ఏమో ఇక్కడ ఉంది, మనం కిందికి దిగి దాన్ని పికప్ చేసుకొని వెళ్ళాలి. అది తీసుకువెళ్తే అక్కడ మిగతా ఉన్న వాళ్ళకి కిరసనాయిలతోని వేడి నీళ్ళు కానీ, టీ కానీ, అన్నం వేడి చేసుకోవడం కానీ చేసుకోగలరు. సార్ వాళ్ళకి అక్కడ అవునండి. ఫుడ్ ఎలా వాళ్ళకి అక్కడ? అదే ఫుడ్ అంటే అన్ని దొరకవా అక్కడ? ఏం దొరుకుతాయండి, 1600-1800 ఫీట్ల హైట్లో అక్కడ రోడ్లు లేవు, ఇవి లేవు. ఇది మ్యూల్స్ అంటారు, గుర్రాలు, గాడి, వీటి మీద మ్యూల్స్ మీద తీసుకెళ్తారు, అవి వెళ్ళవు. ఇది సివిలియన్ పోర్టర్స్ రారు, వీళ్ళు సోల్జర్సే వాళ్ళకి కావాల్సినవి అక్కడి నుంచి తీసుకెళ్ళాలి మోసుకొని. ఆ మోసుకునేది దాంట్లో హై ఆల్టిట్యూడ్లో మనం ఆక్సిజన్ చాలా తక్కువ, మనం 2 అడుగులు వేస్తే ఆయాస పడతాం. కాబట్టి అడుగు తీసి అడుగు పెట్టడానికి కొంచెం మౌంటైనర్స్ చూస్తారు చూడండి, అట్లాంటి పరిస్థితి అన్నమాట. మెల్లిగా తీసివేయాలి, లేకపోతే లంగ్స్లో నీరు లిక్విడ్ చేరిపోయి అది పల్మనరీ ఒడెమా అంటారు, దాంతో అక్కడే చచ్చిపోతారు. సో అటువంటి స్థితిలో మనం ఎప్పుడు అనేది ఏంటంటే సియాచిన్లో ఉండడం కష్టం, అక్కడ బతికుండడమే కష్టం.
అన్ని రకాల వెదర్ టెరైన్ చాలా కష్టంగా ఉంటాయి. సో ఇట్లాంటి యాక్టివిటీస్ వాళ్ళు ప్రతిరోజు చేయాల్సిందే. వాళ్ళు తినడానికి అన్ని డీహైడ్రేటెడ్ ఇవి టిండ్ స్టఫ్ ఉంటాయి, దాన్ని వేడి చేసుకోవాలి కదా, అదన్నీ గడ్డకరిచి ఉంటాయి. దాన్ని చేయాలంటే కెరోసిన్ కావాలి, కెరోసిన్తో అది స్టవ్ ఉండాలి. అది లేకపోతే ఇది ఆటోమేటిక్గా కొన్ని స్టవ్స్ ఉంటాయి కర్పూరంతో వెలిగించేవి, దాంతో కొంచెం వేడి చేసుకొని తినాలి. అక్కడ మనం ఏవైతే డైలీ రొటీన్ ఉంటుందో అది ప్రతిదీ కష్టమే. అటువంటి దాంట్లో 3 నెలలు మినిమం ఉండాలి. 3 నెలల తర్వాత వాళ్ళని షిఫ్ట్ చేస్తారు. అప్పుడప్పుడు రీప్లేస్మెంట్ లేకపోతే ఎక్స్టెండ్ చేస్తారు. అటువంటి డిఫికల్ట్ కండిషన్స్ అండి సియాచిన్లో. కరెంట్ సార్ మరి ఏదండి కరెంట్ ఉండదండి. కరెంట్ అక్కడ మరి రాత్రి అయితే రాత్రే దాంట్లో ఏమీ ఉండదు. టార్చ్ ఉంటే టార్చ్ అని వేసుకోవాలి. టార్చ్ ఎన్నాళ్ళు ఆ బ్యాటరీ ఉంటుంది? అదే కదా సార్, నాకు ఊహించడానికి భయంగా ఉంది అసలు. అర్ధరాత్రి అయిపోతుంది. మరి స్నానం ఉండదు. మరి బాత్రూమ్ ఒక కొండ చర్య ఉంటుంది. ఆ కొండ చర్య మీద కూర్చొని అది కింద ఎక్కడో పడుతుంది. అది కొంచెం అది కూడా తాళ్ళతో పట్టుకోవాలి, లేకపోతే అది ఇక్కడ చేస్తే మనకే కంపు కొడుతుంది. కాబట్టి అది చర్య మీద ఉండి కింద పడే కొన్ని 100 ఫీట్లో 10s of feet అక్కడ కింద చేయాల్సి వస్తుంది. అందుకని అక్కడ చాలా పేరుకుపోతుంది మంచు, కాబట్టి దాంట్లోనే గడ్డగట్టిపోతుంది. అదర్వైజ్ దాన్ని తీయడం, హ్యూమన్ ఎక్స్క్రీటాని వేస్ట్ మెటీరియల్ని తీయడం చాలా కష్టం. దానికి కూడా టెక్నాలజీ కావాలి. అక్కడ ఎవరు వెళ్ళరు. ఇది పోస్ట్కి రీచ్ కావాలంటే అది ఎక్కడైతే మనం అంతా నడుచుకుంటూ వెళ్ళడమే. ఆ నడుచుకోవడానికి 5 రోజులు పట్టచ్చు, కొన్నిసార్లు 7 రోజులు పట్టచ్చు. అటువంటి పరిస్థితులు వెళ్తారు. ఆ మధ్యలోనే ఇది గ్లేషియర్స్ కాబట్టి మంచు హిమపాతం వచ్చేస్తుంది, కొట్టుకుపోతారు. మీరు అది కూడా విని ఉంటారు, కొన్ని టెంట్స్ కొట్టుకుపోయాయని. అవి కొట్టుకుపోయిన తర్వాత ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళని ఎలా వెతకాలో తెలియదు. ఎన్ని రోజులు వెయిట్ చేసి మనిషి మనకు దొరకడానికి ఫిక్స్ అవుతారు? 3-4 ఏళ్ళ తర్వాత దొరికాయి శవాలు. అటువంటి పరిస్థితుల్లో ఉండే హ్యాట్స్ ఆఫ్ టు దీస్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అండ్ ఆర్మ్ ఫోర్సెస్ పర్సనల్. ఎవరికన్నా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వెళ్ళి అక్కడ ఉండమంటే వీళ్ళు వెళ్తారా? ఎవరన్నా సినిమా యాక్టర్లు వెళ్తారా? చూపించడానికి వీలవుతుంది కానీ ఉండడానికి వీలు కాదు. వాళ్ళు రియల్ హీరోస్. మన మొత్తం జాతికి, మన సొసైటీకి వాళ్ళు రియల్ హీరోస్. అట్లాంటి పరిస్థితుల్లో ఉంటారండి. అది ఒక ఎత్తు. ఇంకో ఎత్తు ఏమో ఎడారుల్లో మేము ఎక్స్ట్రీమ్ అక్కడ -50 degrees సెంటిగ్రేడ్ ఉంటే ఇక్కడ +50 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. అంత ఎండలో ఏం పెట్టినా కూడా అది ఇది మనం పెనం మీద వేస్తామే, వేడి కావాలి, వీళ్ళకి చల్లదనం కావాలి. వాళ్ళు చల్లదనం కావాలి. నీళ్లుండవు, ఎడారిలో నీళ్లుండవు. ఒక చిన్న లీటర్ బాటిల్ పెట్టుకొని దాంతోపాటు నడిపించాలి. నేను నీళ్ళ రేషనింగ్ చేసేవాడిని. నీళ్ళు ఎంత తాగుతున్నారు అనేది పొద్దున్న ఒక ట్యాంకర్ వస్తే అందరికీ ఇచ్చి 100 మంది ఉంటారు. ఆ 100 మందికి పఖాల్స్ అని వాటర్ కంటైనర్స్ ఉంటాయి, వాటి అన్నింటి ఫిల్ చేసి మళ్ళీ రాత్రికే మళ్ళీ వస్తుంది రీప్లేస్మెంట్. దాంట్లోనే అన్నీ చేసుకోవాలి. బ్రష్, స్నానం అనేది చాలా తక్కువ, అరుదు, వారానికి ఒకసారి చేసుకుంటారు. అట్లా ఉండాలి. అప్పుడు ఎడారుల్లో అన్నం తినాలి అంటే పప్పు ఏదైనా చేసుకుంటే దాన్ని అంటారు శాండ్ స్టామ్ వచ్చేస్తుంది. శాండ్ స్టామ్ వస్తే ఈ అన్నం గిన్నెలో అంత దాంట్లో పడిపోతుంది. దాన్ని ఎలా తినాలి? దాని మీద ఎంత కవర్ చేసినా అన్నీ ఎగిరిపోతాయి. మరి ఎలా సార్ పాపం వాళ్ళకి? అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామండి. ఆపరేషన్ పరాక్రమ్లో ఇటువంటి పరిస్థితుల్లో బార్మేర్ సెక్టర్లో మేము డిప్లాయ్ అయి ఉన్నాము. అక్కడ దాంట్లో ప్లస్ పాయింట్స్ వెతుకుతుంటాం. అన్నీ అంటే నెగటివ్స్, ఆపర్చునిటీస్ ఇన్ డిఫికల్టీస్, ఇన్ ఛాలెంజెస్ చూస్తూ ఉంటాం. దాంట్లో నాకు మా అందరి టీమ్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరి ఇంటర్ఫరెన్స్ లేకుండా 24 hours నాకు దొరికేది. అయితే కొత్తగా అప్పుడు ట్రైనింగ్ని కూడా కట్ చేసేసి ఆర్టిలరీ సెంటర్స్ నుంచి
ఇది ట్రైనీస్ని అక్కడికి పంపించేవాళ్ళు, మిగతా ట్రైనింగ్ మీరు అక్కడే యుద్ధ రంగంలో చేసుకోండి అని. అక్కడ వీళ్ళందరినీ తీర్చిదిద్దగలిగిన సౌభాగ్యం నాకు ఇచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళు నన్ను గుర్తిస్తారు, సార్ మీరు ఆ ఆపరేషన్ పరాక్రమంలో మీరు ఇచ్చిన ట్రైనింగ్ ఇప్పటికి కూడా, అది అయ్యి 2002, ఇప్పుడు 24లో ఉన్నాం, 22 ఏళ్ళైంది. ఇప్పటికీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, మీరు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు సార్ అని చెప్పి. కానీ నిజానికి సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్ ఏదైతే ఉందో అది నిజంగా మీకు సఫిషియెంట్గా సరిపోతుంది సార్. ఎందుకంటే ఇంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది, తెలియకుండానే ఖర్చు అయిపోతుంది యాక్చువల్లీ. ఇవి ఏంటంటే మేము గ్రౌండ్ లెవెల్ సోల్జరింగ్ ఇవి చూసాం కాబట్టి ఈ బడ్జెట్ ఎంత దేనికి ఇస్తారు అనేది ఇవన్నీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో పెద్ద డిపార్ట్మెంట్స్ వేరే ఉన్నాయి. మనం అడిగింది మీకేం కావాలి అనేది మేము ఇది బిడ్ చేస్తాము. అవి వాళ్ళు ఉన్న దాంట్లో అడిక్వేట్ వస్తే అడిగినంతా ఇస్తారు, లేకపోతే ఇంతే ఇస్తున్నాము ప్రయారిటైజ్ చేసుకోండి, ప్రయారిటీ 1 ఇంప్లిమెంట్ చేయండి, ప్రయారిటీ 2 మళ్ళీ వెయిట్ చేయండి, రెవెన్యూ ఇది ఎస్టిమేట్స్ వచ్చినప్పుడు చేయండి అంటారు. మనం అడిగినంతా ఎవరు అడిగినంతా ఎవరు వచ్చిన దాంట్లో అన్ని కట్ చేసి ప్రతి లెవెల్లో కట్ చేస్తారు. ఇదెందుకు స్క్రూటినైజ్ చేసి పంపిస్తుంటారు. మీరు ఆపరేషన్స్ గురించి చెప్తూ ఉన్నారు యాక్చువల్లీ. అది ఆపరేషన్ పరాక్రమంలో అక్కడ ఉన్నాము. అది తర్వాత ఫెటీగ్ వచ్చేస్తుంది. ఎన్నాళ్ళు యుద్ధరంగంలో ఉండి వెయిట్ చేస్తూ ఇప్పుడు వెళ్తున్నాం అంటే అది వెళ్ళడం లేదు, ఏం లేదు. అప్పుడు ఎండలు ఇది వచ్చేస్తున్నాయి. అక్కడ చలి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రాజస్థాన్లో చలి అయినా ఇది నీళ్లు ఉండవు. అక్కడ ఏం తింటారు సార్ మరి? ఇది మా కాన్వాయ్స్ వస్తాయి, అక్కడ కూడా ఇది టిండ్ ఫుడ్. ఫ్రెష్ అంటే పాలకూర తినడం అంటే అది పెద్ద గొప్ప పండగలాగా. మనం మామూలుగా పాలకూర ఇట్లా వెళ్ళి కొనుక్కొని తింటాం, అది ఫ్రెష్ ఫుడ్ ఐటమ్స్ అది ఈజీగా దొరకవు, అన్ని డీహైడ్రేటెడ్ ఉంటాయి. వాటిని దాంతోనే ఆలు, ప్యాజ్, దాల్, అన్నం, రోటీ, అచార్ నిల్వ ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటితోనే ఎక్కువ. ఇది పాలు, టెట్రాప్యాక్ మిల్క్, దాంతోనే గడిపించాలి. అవి అందరికీ సూట్ కావు. ఆర్మీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వివిధ వేషభూషలు తినే ఇది వాళ్ళ సిస్టమ్స్ ఉండేవాళ్ళు. కొంతమంది రాజస్థాన్ నుంచి, కొంతమంది సౌత్ ఇండియా నుంచి, కొందరు బెంగాలీస్, కొందరు అస్సామీస్, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ తినేది వేరే రకం ఇది, కానీ ఉన్న దాంట్లోనే సరిపుచ్చుకోవాలి వాళ్ళు. సో అక్కడ ఉన్నాము, అక్కడ ట్రైనింగ్ బాగా జరిగింది. కానీ తర్వాత ఇదే మేము దానికి వెళ్ళాం, మీరు విత్డ్రా చేసుకోండి, మేము భారత వ్యతిరేక శక్తులకు మేము ప్రోత్సాహం ఇవ్వము, మా భూభాగంలో వాళ్ళని ఉండనీయము అని చెప్పి జనరల్ ముషరఫ్ అన్న తర్వాత మనం వెనక్కి తగ్గాం. అట్లా వాళ్ళకి నేను కొట్టగలను, నేను సాహసవంతుడిని, కొట్టే శక్తి ఉంది, కొడతాను. అది కొట్టడం అనేది యాక్చువల్ యుద్ధం. కానీ అక్కడి దాకా వెళ్ళడం ఇంత ప్రిపరేషన్ కావాల్సిందే కదా, దానికి ఎప్పుడూ ఎవరు రెడీ ఉండాల్సిందే కదా. సో దీన్ని ఆపరేషన్ ఇది పరాక్రమ్ అని అన్నారనమాట. దీంట్లో ప్రతిసారి లైవ్ ఫైరింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఫైరింగ్ చేస్తూ అది ఫైరింగ్ అక్కడ పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ ఉన్నాయి, అక్కడ ఫైరింగ్ చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్గా ట్రైనింగ్ అంతా యాక్చువల్ ఫైరింగ్తోనే తెలుస్తుంది కదా, కరెక్ట్గా చేస్తున్నారు అందరూ కలిసి కట్టుగా మనం దేనికైతే ప్రయత్నిస్తున్నామో అది సఫలమవుతుందా కాదా అనేది చేయాలి. దానికి లైవ్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ చేసాం. షార్ట్ ఆఫ్ క్రాసింగ్ పాకిస్తాన్ బార్డర్, ఇంటెలిజెన్స్ కలెక్షను, డ్రోన్స్ వెళ్ళడం, ఇది వాళ్ళ టార్గెట్స్ ఏవి అవన్నీ అప్డేట్ చేయడం, క్రాస్ బార్డర్ పెట్రోలింగ్ వెళ్ళడం, ఇవన్నీ చేసాం. ఇప్పుడు మనం అనుకుంటాం యుద్ధం అంటే వీళ్ళు వెళ్ళి ఫైరింగ్ చేయడమే యుద్ధం అనేది. అది మొత్తం లాస్ట్లో అయ్యేది అది అట్లా అన్నమాట. ఇది ఆపరేషన్ పరాక్రమ్ అయింది. దాని తర్వాత నేను ఇక్కడికి జమ్మూ కాశ్మీర్లో ఇది నగరోటా కోర్ హెడ్ క్వార్టర్స్లో పోస్టింగ్ అక్కడ ఉన్నప్పుడు ఇది రజౌరీలో వాళ్ళు ఏదో ఒకటి మీరు చెప్పినట్టు అటు నుంచి వాళ్ళు రావడం, కొంతమంది తలలు నరికేయడం, వెళ్ళిపోవడం అట్లా జరుగుతూ ఉండేవి. వాటికి రియాక్షన్ అయితే మనం అంత బాగా తీర్చుకోవాలి కదా.
అది పగ తీర్చుకునే విధానం మనం మామూలుగా వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆర్టిలరీ ఫైరింగ్ ద్వారా ధ్వంసం చేయడం. ఆ ధ్వంసం చేసే ప్రక్రియలో కొంతమంది 10 మంది వాళ్ళ సైనికులు చనిపోతారు. అప్పుడప్పుడు అక్రాస్ ది బార్డర్ స్పెషల్ ఆపరేషన్స్ లాంచ్ చేసి వాళ్ళని వాళ్ళు ఎట్లా అయితే చేశారో మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని హతమార్చి వెనక్కి వచ్చేస్తారు. ఇటువంటి ఆపరేషన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ రక్షక్ ఇది 2010-12లో ఇది దీంట్లో ఉన్నాను. అంటే ప్రతి దాంట్లో నా మీద నేను ప్లటూన్ కమాండర్ అనుకోండి, నా జ్యూరిస్డిక్షను ఇటు సైడ్ 100 మీటర్లు, ఇటు 150 మీటర్లు. దీంట్లో ఫైరింగ్ వస్తేనే నేను రియాక్ట్ చేయగలను, నాకు ఆర్డర్స్ వస్తేనే నేను ఫైరింగ్ చేయగలను. నా అటుపక్కన వస్తే అతని రెస్పాన్సిబిలిటీ, తనకి ఆర్డర్స్, అతని మీద అటాక్ వస్తుంది, నువ్వు ఫైర్ చేయి అన్నప్పుడు నేను ఫైర్ చేస్తాను. సో ఇటువంటివి ఆర్టిలరీ ఫైరింగ్ మేము చేసాం. దానికి ఆర్టిలరీకి ఎక్కడైతే స్టోరేజ్ చేసి ఉన్నామో దూరంగా ఒక 200 కిలోమీటర్ల వెనకాల అవి తీసి అక్కడికి పంపించడం, వాన్ని ప్రిపేర్ చేయడం, ఆర్డర్స్ వచ్చినప్పుడు ఫైర్ చేయడం, ఇటువంటివి చేసాం. అది అక్కడ బ్రిగేడియర్గా ఉన్నానన్నమాట. తర్వాత ఆర్మీ వార్ కాలేజ్కి వచ్చాను. ఈ ఎంఫిల్ స్టూడెంట్స్కి ప్రొఫెసర్గా ఉన్నాను. మళ్ళీ ప్రమోషన్ మేజర్ జనరల్గా వచ్చిన తర్వాత లడాక్ వెళ్ళాను. లడాక్లో కోర్ హెడ్ క్వార్టర్స్ ఉంది. దాంట్లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటారు. అంటే హెడ్ ఏమో కోర్ కమాండరు, మిగతా అదంతా చూసుకునేది చీఫ్ ఆఫ్ స్టాఫ్. దాంట్లో ఉన్నాను అనమాట. అక్కడ ఇటువంటివి డైలీ రిపోర్ట్స్, సాయంత్రం రిపోర్ట్స్ తీసుకోవడం, ప్రతి పోస్ట్ నుంచి ఏమేమైంది, పాకిస్తాన్ సైడ్ నుంచి ఏమైంది, మన సైడ్ నుంచి ఏమైంది, ఏమేమి మూవ్ అయ్యాయి, కన్స్ట్రక్షన్ ఎంత అయింది, ఇవన్నీ. దాంట్లో ఎక్కువ బాధ వేసింది ఏంటంటే ఇంతమంది సీరియస్గా ఉన్నారు, ఎస్పెషల్లీ సియాచిన్ అటు ఈస్టర్న్ లదాఖ్ నుంచి. వీళ్ళని వెంటనే ఎవాక్యుయేట్ చేయాలి, రాత్రి అయిపోయింది, హెలికాప్టర్ కావాలి అంటే ఉదయం కాగానే ఫస్ట్ లైట్ కాగానే హెలికాప్టర్స్ లే నుంచి టేక్ ఆఫ్ అయ్యేవి. అక్కడికి ఆ పోస్ట్కి వెళ్ళి అతన్ని తీసుకొని, పేషెంట్ని తీసుకొని లేలో ల్యాండ్ అయ్యేవి. ల్యాండ్లో జనరల్ హాస్పిటల్ ఉంది, అక్కడికి తెచ్చేవి. ఈ నాకు కానీ మిగతా వాళ్ళ కమాండర్స్కి కానీ ఈ రాత్రి ఎట్లా గడుస్తుంది, బతుకుంటాడా? అక్కడ డాక్టర్ ఉంటాడు, కానీ ఆ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ వ్యవస్థ ఏముంటుంది అతన్ని చేయడానికి? ఆ ఆల్టిట్యూడ్ నుంచి కిందికి వస్తేనే బతకగలం. ఆ ఆల్టిట్యూడ్లోనే కొన్ని గంటలు ఉంటే చచ్చిపోతాం. అది పల్మనరీ ఎడెమా అంటారనమాట. అటువంటి పరిస్థితులు చాలా ప్రతిరోజు వచ్చేవి. అది సూర్యోదయం కాగానే అక్కడ ల్యాండింగ్ చేయడానికి వెదర్ సరిగ్గా ఉండాలి. అది లేకపోతే వీళ్ళు అక్కడ దాకా వెళ్తారు, ట్రై చేస్తారు, కానీ ల్యాండ్ చేయలేరు, ఏం కనపడదు. కనపడకుండా ఎక్కడ ల్యాండ్ చేస్తారు? వెనక్కి రావాల్సి వచ్చేది. అప్పుడప్పుడు వాళ్ళని భుజాల మీద, ఎక్కడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో, పేషెంట్ ఉంటాడో, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళ ఫైరింగ్లో గాయపడతాడో అతన్ని ఆ పోస్ట్ నుంచి భుజాల మీద తీసుకొని కింది దాకా రావాలి. కిందంటే అది ఒక 6 గంటలు 8 గంటలు. అది అక్కడ హెలికాప్టర్ వచ్చి దాంట్లో ఎక్కించి వెళ్తానమాట. ఇటువంటివి చూసినప్పుడు ఈ డాక్టర్స్ వాళ్ళు దేవతలు అనిపిస్తుంది. వాళ్ళ చేతుల్లోనే ఉంది. మిగతాది మనం ఎంత ధైర్యవంతులమైనా కూడా మనం ఏం చేయలేము. వాళ్ళు అప్పుడప్పుడు ఆ డాక్టర్స్ వెంట పెట్టుకొని ఇప్పుడే చేరుతున్నాం అని చెప్పి అక్కడే రక్తం, ఇది బ్లడ్, సెలైన్ ఎక్కించి ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళని మెయిన్ హాస్పిటల్ దాకా తీసుకొచ్చి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. ఇటువంటివి ఉండేవి. చైనీస్ సైడ్ అది కంటిన్యూస్ ఆపరేషనల్ ఏరియా లాగానే. ఇది గల్వాన్ ఇన్సిడెంట్కి ముందు, నేను అక్కడ గల్వాన్ ఇన్సిడెంట్కి ముందు ఉన్నానమాట. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు మన భూభాగంలోకి చొచ్చుకొని వచ్చేవాళ్ళు. అప్పుడు ఇద్దరికి ఇదంటే ఫైరింగ్ ఆర్డర్స్, బైలేటరల్ టాక్స్ వలన మనం గన్ని ఎత్తలేము, వాళ్ళ సైడ్ గురుపు పెట్టలేము, ఫైర్ చేయలేము ఉండేవాళ్ళం. అయితే వాళ్ళిద్దరు వస్తే వాళ్ళ చుట్టూ అంతా మన వాళ్ళు చుట్టుపుట్టి వాళ్ళని ఫిజికల్గా తోసేవాళ్ళు. ఇది ఎందుకు అంటే ఇంత ట్రైనింగ్ ఉండి మనం ఎందుకు చేయాల్సి వస్తుంది ఇట్లాంటిది అంటే, ఇద్దరి దేశాల మధ్య ఇటువంటి ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఏరియాలో అది ఇంటర్నేషనల్ బార్డర్ కాదు కాబట్టి
మేము మా భూభాగం అని అంటున్నాం, మీరు మీ భూభాగం అని అంటున్నారు. వాళ్ళు అంటారు మేము మా భూభాగంలో మా ఏరియాలోకి వచ్చామని, మేము అంటాం ఇది మాది అని చెప్పి వాళ్ళని ఫిజికల్గా పుష్ చేయాల్సి వచ్చేది. అట్లాంటప్పుడు వాళ్ళు వెంటనే బిల్డప్ త్వరగా చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా ఏళ్ళుగా చాలా బాగా ఉంది. మనకి పొలిటికల్ విల్, గవర్నమెంట్ సపోర్ట్ లేనిదే మన కేపబిలిటీ ఏమున్నా కూడా అది చేయలేము. కరెక్ట్. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో ఇన్ని సొరంగాలు, ఇన్ని టనల్స్, ఇన్ని రోడ్లు వేసాం. ఇక్కడ లే లడాఖ్లో వేసాం. ఇక్కడ చైనా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసాం. ఇవన్నీ ఉంటే త్వరగా మనం బార్డర్ ఏరియాకి చేరచ్చు. వాళ్ళు త్వరగా చేరతారు, మనకి టైం పడుతుంది. అక్కడే ఉండాలి కొన్ని నెలలు. అట్లా ఇది బెటాలియన్స్ని ఉంచాల్సి వచ్చింది వాళ్ళని సపోర్ట్ చేయడానికి. ఆ టెంపరేచర్స్లో ఎట్లా ఉండాలి, అటువంటి టెంట్స్ మన దగ్గర ఉన్నాయా, వేరే వాళ్ళ దగ్గర ఉంటే అంటే వేరే డివిజన్లో ఉంటే అక్కడ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకురావాలి. ఎందుకంటే అక్కడ లేలో జోజిలా అండ్ రోతాంగ్లా ఈ రెండిటి ద్వారానే రావచ్చు ఆ ప్రాంతానికి. అది కొన్ని 4 నెలలు 6 నెలలు అది మూసుకుపోతుంటుంది మంచుతోని. అప్పుడు కట్ ఆఫ్, ఏమీ రాలేదు అక్కడ. అప్పుడు చండీగఢ్ నుంచి ఎయిర్ ఫోర్స్ IL-76లో అది ఇక్కడ నుంచి సామాన్ తీసుకొని అక్కడ ల్యాండ్ అవుతుంది లేలో. లే నుంచి రోడ్ల మీద మేము పంపిస్తాం. సో అటువంటి పరిస్థితుల్లో పని చేశాను, ఆపరేట్ చేశాను, దగ్గరగా చూశాను. కానీ ఎప్పుడు భయపడ్డ సందర్భం లేదా సార్, ఏమైపోతుందో లైఫ్? లేదండి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ప్రాణం అంతే విలువ, మనకి మన ప్రాణం ఎంత విలువ. అది మన మీద ఫైరింగ్ వచ్చినప్పుడు అది ఎవరి మీద వస్తుందనేది ఎవరు చెప్పలేరు. మన పక్క వాళ్ళు చేస్తే మనం హెల్ప్ చేయాలి, మన బాధ్యత. మనకి తగిలితే మనల్ని తీసుకెళ్లేది బాధ్యత మన పక్క వాళ్ళది. మన చుట్టాలు, అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముల కంటే నాతో పాటు ఉండే సోల్జర్సే వాళ్ళ మీదే అంతా ఆధారపడి ఉంటుంది. వాళ్ళే క్లోజెస్ట్ పీపుల్. కానీ మేడంకి మీరు అక్కడ ఉన్నప్పుడు, అవునండి, మేడంకి మార్నింగ్ కానీ నైట్ కానీ ఫోన్ చేసేవారా, నేను బాగానే ఉన్నాను, సేఫ్గానే ఉన్నాను అని? అది అక్కడ నుంచి కనెక్షన్ ఉండదండి. అక్కడ నుంచి లే నుంచి ఎక్కడికి ఫోన్ చేయలేము. అది ఎస్టీడీ చేయాలంటే నేను అక్కడ డిప్లాయ్ అయినప్పుడు నేను నిమ్ము అనే ప్రాంతంలో ఉండేవాడిని. ఒక గంట సేపు ట్రావెల్ చేస్తే అక్కడ హాస్పిటల్లో ఒక ఫోన్ ఉండేది, ఎస్టీడీ ఫోన్. అక్కడ వెయిట్ చేసి మన టర్న్కి అక్కడ నుంచి ఫోన్ చేయాలి. అప్పుడప్పుడు ఆ ఫోన్ డెడ్ ఉంటుంది, ఎందుకంటే అప్పుడు బిఎస్ఎన్ఎల్ ఇది కదా. ఇప్పుడైతే ఇవి వచ్చాయి కానీ, సెల్ ఫోన్స్ వచ్చాయి కానీ, అంటే ఈ 42 ఏళ్ళ దీంట్లో అప్పుడు లేవు. కాబట్టి లెటర్స్ ఉండేవి, ఫోర్సెస్ లెటర్స్ అని ఉండేవి. అది అంటే వాళ్ళు వారానికి 2 లెటర్స్ చొప్పున ఇచ్చేవాళ్ళు. అంటే ఫ్రీ పోస్టేజ్ అనమాట. దాని మీద రాసి పోస్ట్ చేస్తే దాంట్లో టికెట్ పెట్టకుండా వాళ్ళు చేస్తారు. అవి కూడా మామూలు పోస్టల్ సర్వీస్ ఉండవు కదా, ఇది ఆర్మీ పోస్టల్ సర్వీస్ ద్వారా అవి చండీగఢ్కి వచ్చి చండీగఢ్ నుంచి అది సివిల్ దీంట్లో పోస్టల్ సిస్టంలో వెళ్ళాలి. కానీ ఇప్పుడు బెటర్ ఏమో సార్, కొంచెం ఫోన్ వ్యవస్థ బాగుందండి. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అవి టవర్స్ అవి పెడుతున్నారు, ఇప్పుడు ఈజీగా ఉంది. దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇంట్లో ఏమైనా జరిగితే వెంటనే జరుగుతుంది, అది కాగానే వాడు ఆత్మహత్య చేసేసుకుంటాడు. ఏమైంది పొద్దున్నే కదా వాళ్ళు అక్కడ డ్యూటీ మీద ఉన్నాడు, ఇంత లోపల ఏమైందంటే సరే ఏదో ఫోన్ వచ్చింది అంటారు. ఆ ఫోన్లో ఏమొచ్చింది, ఇంటి నుంచి ఎవరు ఏం చెప్పారో తెలీదు. నిజం. కానీ మధ్యలో చెప్పండి ప్లీజ్. ప్లస్ ఈ ఫోన్లు ఉండడం వలన ఈ పోస్ట్లో కూడా వీళ్ళు ఫోన్స్ పెట్టుకొని దాని మీదే ఎక్కువ చూస్తూ ఉండే వాళ్ళ అలర్ట్నెస్ కూడా తగ్గిపోతుంది. ప్లస్ ఎక్కడ ఉన్నాము లొకేషన్ వాళ్ళు షేర్ చేస్తే అది సెక్యూరిటీ రిస్క్. దానివల్ల బాధలు ఉన్నాయి, ఇది వాళ్ళకి ఉపయోగము ఉంది. కరెక్ట్. కానీ ఎవరైనా సరే ఆర్మీలోంచి మధ్యలోంచి లేదు ఇక నేను వెళ్ళిపోతాను అని అంటే ఒప్పుకుంటారా సార్? 20 ఏళ్ళు చెయ్యాలి అండి. బాండ్ ఈస్ ఫర్ 20 years పెన్షనబుల్ సర్వీస్కి. ఓకే. 20 years తర్వాత వెళ్ళిపోతాను అంటే పెన్షన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంతకుముందు వెళ్ళిపోతాను అంటే రిజైన్ చేయొచ్చు, కానీ అది యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది గవర్నమెంట్ ఆర్మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది డాక్టర్లు అన్ని సూపర్ స్పెషలైజేషన్ చేసేసి ఏంటి MD DM అయ్యి నేను వెళ్తాను అంటే వాళ్ళు అంటారు నువ్వే
మాకు కావాలి దేశానికి, ఇన్ ది నేషనల్ ఇంట్రెస్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రైట్. వాళ్ళేమో వెళ్తానంటారు, వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదంటారు. మా మీద కూడా ట్రైనింగ్కి ఇంత ఖర్చు పెట్టి దేశ విదేశాలు పంపించి మేము వెళ్తాను అంటే ఒక రకం ఏమంటే ట్రైనింగ్ మీద ఖర్చు పెట్టిన డబ్బులు అది వెనక్కి ఇచ్చి అది ఏదో సిస్టమ్ ఉంటుంది, కానీ అన్నిటినీ మనం అనుకున్నగానే వదిలేసి రావడానికి వీలు లేదు. ట్రూ. కానీ లాస్ట్ టైం మీడియాలో ఒక పెద్ద విషయం జరిగింది సార్, ఈ ఆర్మీలో జాయిన్ అవ్వడం ఖచ్చితంగా ఎన్నాళ్ళ తర్వాత మీకు పిఎఫ్ రాదు, లేదంటే రిటైర్ ఏదో జరిగింది, బట్ ఎగ్జాక్ట్గా అగ్నివీర్ ఎగ్జాక్ట్లీ ఏంటి సార్ దానికి మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ అగ్నివీర్ అంటే మామూలుగా సోల్జర్స్ని రిక్రూట్ చేసిన తర్వాత ఏడాదిన్నర పాటు ట్రైనింగ్ చేసి వాళ్ళని 24 ఏళ్ళ దాకా, 20 ఏళ్ళ దాకా, 15 ఏళ్ళ దాకా, 24 ఏళ్ళ దాకా అట్లా ఉంచుకునేవాళ్ళు. వాళ్ళ మీద ట్రైనింగ్ ఇస్తూ వచ్చేవాళ్ళు, వాళ్ళు స్పెషలిస్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో. ఫర్ సమ్ రీజన్ వాళ్ళు డిస్కషన్ చేసి హయ్యర్ ఎషలాన్స్లో ఇది గవర్నమెంట్ అండ్ ఆర్మీ అగ్రీడ్ టు రిక్రూట్ సోల్జర్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 years. అంటే 6 నెలలు ఇది ట్రైనింగ్ చేసి 4 years వరకు ఉండాలి అని. వాళ్ళకి 4 years తర్వాత మిమ్మల్ని వదిలేస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తాము అని చెప్పి వాళ్ళు అన్నారు. ఓకే. వదిలేటప్పుడు మీకు పెన్షన్ ఉండదు, మిగతా ఏవి బెనిఫిట్స్ ఉండవు. తర్వాత మీకు వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో 10% కోటా, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, స్టేట్ ఫోర్సెస్, వీటిల్లో పోలీస్ ఫోర్సెస్లో వీటిల్లో రిజర్వేషన్ ఉంటుంది, దాంట్లో మీరు చేసుకోండి అంటారు. అది వాళ్ళకి ఎందుకంటే అంత కష్టపడి ఒకసారి సెలెక్షన్ అయిన తర్వాత 4 ఏళ్లే ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత బాధ. తర్వాత ఏంటి, మళ్ళీ వెయిట్ చేయాలి, మళ్ళీ లైఫ్ మధ్యకి వస్తుంది మళ్ళీ. అందువలన ఎస్పెషల్లీ బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ వీళ్ళకి చాలా మంది సోల్జర్స్ అక్కడి నుంచి వస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయింది. దానివల్ల ఇది పొలిటికల్ పార్టీస్ వాళ్ళ వ్యూస్ తీసుకొని అది కరెక్ట్ కాదని అపోజిషన్, అది కరెక్టే అని వీళ్ళు అని చెప్పి ఫైనల్గా ఏం చేశారు సార్? ఇప్పుడు ఎలాంటి దాన్ని ఇంప్రూవ్ చేస్తామన్నారు. అంటే ఇప్పుడు ఇంత % కాకుండా ఎక్కువ మందిని అట్టే పెట్టుకుంటాం, మిగతా వాళ్ళని అది వెంటనే సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ వాళ్ళు మేము 10% రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించేసామని అనౌన్స్ కూడా చేశారు. కానీ నేను మీ ప్రొఫైల్ దాంట్లో చూసాను సార్, మీ సైక్లింగ్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారు సార్ మీరు? అవునండి, ఇది అడ్వెంచర్ అనేది పార్ట్ అండ్ పార్సెల్ అండి. చిన్నప్పటి నుంచి అంటే ట్రైనింగ్లో ఉన్నప్పటి నుంచి ప్రతిసారి ఏదో ఒకటి చేసేయాలి, కొండలెక్కేయాలి, సముద్రాలు ఇదేయాలి అని చెప్పి ఉంటుందన్నమాట. మేము ట్రైనింగ్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో డెహ్రాడూన్లో ఉన్నాము. అయితే అక్కడ ఇది టర్మ్ బ్రేక్ ఉన్నప్పుడు సెలవుల్లో మీరు ఏదైనా అడ్వెంచర్ యాక్టివిటీ వాళ్ళు ప్లాన్ చేసిన దాంట్లో వెళ్ళొచ్చు, అంటే ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు, కొండలు ఎక్కడానికి, పర్వతారోహణం ఇట్లా వెళ్ళొచ్చు. లేకపోతే మీరు ఏదన్నా ప్రపోజల్ ఇస్తే దాన్ని వాళ్ళు అప్రూవ్ చేస్తే దాని మీద వెళ్ళొచ్చు. మేము 4 ఉన్నామన్నమాట బ్యాచ్మేట్స్. మేమన్నాం ఇక్కడ నుంచి సికింద్రాబాద్ దాకా సైకిల్ మీద వెళ్దాం. అయితే పిచ్చి ఏంటి 2400 కిలోమీటర్లు ఈ పిల్లలు ఇంత ఎండల్లో, అది కూడా జూన్ నెలలో ఇంత ఎండలో ఎట్లా వెళ్తారు అంటే, లేదు మా ఇది ప్లాన్ తయారు చేసుకున్నాము, మేము ఇట్లా ఇక్కడిక్కడ ఆగుతాము, ఇది రాత్రిపూట వెళ్తాము, మాకు ఇది సైకిళ్ళు, దానికి కావాల్సింది ఇది కావాలి, ఇంత డబ్బులు కావాలి అని చెప్పి అన్నాం అనమాట. అది అప్రూవ్ అయింది. అయ్యేటప్పటికీ వాళ్ళు కొత్త సైకిళ్ళని తెప్పించి పర్మిషన్ అవన్నీ ఇచ్చి వాళ్ళే చెప్పారు అనమాట. అది ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. 2400 కిలోమీటర్లు, రోజుకి 120 కిలోమీటర్లు అట్లా రాత్రిపూటే ఇచ్చేసి తెల్లవారుజామున కాగానే ఇది చాలా వేడిగా ఉండేది. ఎన్ రూట్ ఉన్న సైనిక స్థావరాల్లో ఎక్కడొకటి ఆఫీసర్స్ మెసెస్లో అక్కడ ఉండేవాళ్ళం, మళ్ళీ రాత్రి కాగానే వచ్చేవాళ్ళం. కానీ మీరు 1978 నుంచి 2019 వరకు అక్కడ మీరు జాయిన్ అయినప్పటి పరిస్థితులకి, మీరు బయటికి వచ్చేటప్పటికి, అంటే మీరు రిటైర్మెంట్ తీసుకున్నారా, అయ్యాక వచ్చారా, లేదా వాలంటీర్ రిటైర్ అయిన తర్వాత టోటల్గా ఉన్నారైతే మీరు చాలా ధైర్యవంతులు అండి. మామూలు ధైర్యవంతులు కదా, అసలు ఎక్కడ అధైర్యపడలేదు. లేదండి. అప్పటి పరిస్థితులకి మీరు బయటకు వచ్చేటప్పటికి పరిస్థితులకి, అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తూ అంటే ఏం చెప్తారు సార్ మీరు? టెక్నాలజీ హాజ్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్.
ఇప్పుడు ఆలోచిస్తే ఇది రైల్వే టికెట్స్, ఇది బ్యాంకింగ్ సిస్టము, డబ్బులు ఇది యూపీఐ పేమెంట్, ఇవి హాయిగా ఉన్నాయి. అప్పుడు ప్రతిదానికి ఇదే. టెలిఫోన్స్ ఉండేవి కావు, కాంటాక్ట్ చేయడం కష్టం లెటర్స్ మీద. అది ఏదో పాతకాలం నాటివి అనిపిస్తాయి అవి కథలు చెప్పుకోవడానికి. కానీ ఈ ప్రస్తుత పిల్లలకి అవి అట్లా ఉంటాయని కూడా తెలియదు. కానీ అప్పటి కాలంలో బోన్హోమీ, ఫోన్నెస్, కలిసి కలవడం, మాట్లాడుకోవడం అవి ఎక్కువ ఉండేవి. పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేది. గ్రూప్ డైనమిక్స్లో ఒకళ్ళని గురించి ఒకళ్ళకి ఇంకా ఎక్కువ తెలిసేది. నాకంటే మీకు ఎక్కువ తెలుసు, ఎందుకంటే రోజు మాట్లాడుకునే వాళ్ళం కాబట్టి. అటువంటి పరిస్థితులు అప్పటివి. ఇప్పటివి ఏమో ఇది కొంచెం ఇది మొబైల్, కొంచెం దూరంగా ఉన్నాయి. కానీ నాలెడ్జ్ ఈజీగా ఎక్వైర్ చేయొచ్చు. గూగుల్లో, చాట్ జీపీటీలో చేస్తే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. మనం కష్టపడినంత పర్హాప్స్ పిల్లలు కష్టపడలేరేమో ఆన్సర్స్ వెతకడానికి, హోంవర్క్ చేయడానికి అని అనిపిస్తుంది. కానీ దీనివల్ల టెలిమెడిసిన్, కాంటాక్ట్లెస్ క్లాసెస్, ఎడ్యుకేషన్ ఇవన్నీ బాగా హెల్ప్ అయ్యాయి. రెండిటికి సాధక బాధకాలు రెండు ఉన్నాయి. ప్లసెస్, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరేమో దేశ సరిహద్దుల్లో ఉంటారు. అవునండి. అప్పుడున్నారు 42 ఏళ్ల పాటు. మేమేమో లోపల, మీరు ఇలా డేగకండ్ల పైన ఉంటే ఒక గొడుగు ఇలా మీరు పట్టుకుంటే, మేము కింద ఈ సొసైటీలో ఉన్నాం. ఇక్కడున్న విషయాలు ఏవి మీ వరకు వచ్చి ఉండకపోవచ్చు. సొసైటీలో అసలు ఏం జరుగుతుంది, దేశాల మధ్య ఏం జరుగుతోంది, మీకు ఆ వ్యవస్థలో ఉన్నంత నాలెడ్జ్ మాకుండదు. ఇక్కడ సొసైటీలో జరిగే విషయాలు అంటే చిన్న చిన్న విషయాలు, మన ఊళ్ళో, మన పక్క కుటుంబాల్లో, ఇక్కడ కూడా సరిహద్దు గొడవలు, ఇక్కడ కూడా డబ్బు గొడవలు, ఇక్కడ కూడా అన్ని రకాల గొడవలు ఉన్నాయి. కానీ అక్కడ మీది ఉండేది ఏంటంటే అసలు దేశం మొత్తానికి చూస్తారు. అంటే ఒక ఏరియల్ సర్వేలా ఉంటుంది మీది. ఈ రెండింటినీ కొంచెం ఇందాక మీరు చెప్పినట్టు మీలాగా నేను కంప్లైంట్ చేయనండి, కంప్లైంట్ నాకు నేర్పలేదు అన్నారు కదా. సో ఇక్కడ కూడా మనకి క్లోజెస్ట్ ఎవరు, చిన్నప్పుడు తల్లిదండ్రులు, పెళ్ళైన తర్వాత వైఫ్, తర్వాత పిల్లలు, వీళ్ళ బాగోగులు ఫస్ట్ ప్రయారిటీ. మనం ఇన్ఫర్మేషన్ ఏదన్నా బయట నుంచి, సొసైటీ నుంచి తీసుకోవాలి అంటే, తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్. దీనికి మించి లెటర్స్లో వాళ్ళు ఏమి రాయరు, మనకి అవసరము లేదు. పేపర్స్ రావు, వచ్చిన దానికి కనెక్ట్ చేయలేము. కరెక్ట్. మీ జాబ్ ఏంటి? అవును, అంత ఫోకస్ గా ఉండడమే పని. ఎందుకంటే అక్కడ మాకు టైం కూడా పెద్దగా ఉండదు. ప్రతిదీ పొద్దున్న నుంచి రాత్రి 9ంటికి పడుకోవాలి అంటే 9ంటికి లైట్స్ ఆఫ్, అందరూ నిద్రపోవాల్సిందే, తెల్లవారుజామున 4:30కి లేవాల్సిందే. అంత బిజీ షెడ్యూల్లో మన క్లోజెస్ట్ ఎవరైతే ఉన్నారో ఫోక్స్, ఫ్యామిలీ, వాళ్ళ గురించి తప్ప మిగతాది అంతగా తెలుసుకునేది లేదు. ఇప్పుడు మీరు ఈ మాట చెప్పాక నాకు అనిపిస్తుంది ఏంటంటే, యాజ్ అ జర్నలిస్ట్గా ఈ సొసైటీలో ప్రతి వ్యక్తి వాళ్ళ కుటుంబానికి ఒక సైనికుడిగా అయితే, వాళ్ళు చేసే పని, వాళ్ళ ఫ్యామిలీ, ఈ రెండూ కాకుండా ఇంకొక ఫోకస్ పెట్టుకోకుండా ఉంటే తన పని, ఎగ్జాక్ట్లీ వాళ్ళ పని, వాళ్ళ ఫ్యామిలీ, దట్స్ ఇట్, రెండే అవునండి పెట్టుకున్నప్పుడు ఆ కుటుంబం పైకి వస్తుంది, దానివల్ల సొసైటీ పైకి వస్తుంది, దేశం పైకి వస్తుంది. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. లేకపోతే దాన్ని విమర్శించి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు సరి చేశారా లేదా, దాని వలన క్యాన్ యూ ఇన్ఫ్లుయెన్స్ ఇట్, నీ వలన అది ఏదన్నా ఆ పరిస్థితి మెరుగుపడుతుందా? పడనప్పుడు లెట్ ది పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండ్లింగ్ దట్ సిచ్యువేషన్, లెట్ దెమ్ టేక్ ది డెసిషన్స్. కానీ అంటే నేను ఈ ప్రశ్నతో ముగిస్తాను సార్. దేశ కాలమాన పరిస్థితులు చూసినప్పుడు, ఇప్పటి యంగర్ జనరేషన్ చూసినప్పుడు, చైనా తర్వాత అత్యధిక యంగెస్ట్ జనాభా ఉన్న పాపులేషన్ ఉన్న దేశం మందే అని అంటారు. దేశంలో 2వ స్థానంలో ఉంది అని. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఒక సైనికుడిగా మీరు ఏమనుకుంటారు? ఇండియన్ నేషనల్ క్యారెక్టర్ అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉండి, దేశం, నేషన్ ఫస్ట్, దేశానికి నేనేం చేయగలను, నేను ఐటీ వాడినా, ఫైనాన్స్ వాడినా, బ్యాంకర్నా, డాక్టర్నా, ఇది సోషల్ యాక్టివిస్ట్నా, వీటి అన్నిట్లో దేంట్లో ఉన్నా కూడా నేషన్ ఫస్ట్ అని పెట్టుకుంటే మన దేశం ఎంతో అభివృద్ధి పొందుతుంది. ఎప్పుడైతే విశ్లేషించి అన్నిట్లో దాంట్లో షార్ట్ కమింగ్స్ వెతుకుతూ ఉంటామో, ప్రతి దాంట్లో షార్ట్ కమింగ్స్ వెతుకుతూ ఉంటామో,
నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఈ సోషల్ మీడియా దాన్ని ఇంకా ప్రోత్సహిస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. నెగటివ్ వ్యూస్ని ఎక్కువ చదువుతారు, వైరల్ అవుతాయి. పాజిటివ్ వ్యూస్ని వాళ్ళు అంతగా ఇది చూడరు. ఎంత సెల్లీగా ఉందంటే సార్, వాళ్ళెవరో పెళ్లి చేసుకుంటేనో, వీళ్ళెవరో విడిపోతేనో, వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో అని ఒక అసలు పర్సనలైజ్డ్ థింగ్స్ని వీళ్ళు చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపించడం. అవునండి. పనికొచ్చేదానికి ఒక్కదానికి మనకి జనాలకి ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ. యూత్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు తల్లిదండ్రులు, పేరెంట్స్, టీచర్స్, సొసైటీ, వాళ్ళు తిరిగే ఎన్వైరన్మెంటు, ఇవన్నీ పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్కి హెల్ప్ చేస్తేనే మంచిది. లేకపోతే ఈజియెస్ట్ వే ఈజ్ హోంవర్క్ చేయకుండా ఇది మొబైల్ మీద ఆడుకోవడం, ఈ గేమ్ ఒకటి చూసి చేస్తాను, ఇది ఒకటి చూసి చేస్తాను అనడం, అవి అవి మంచిది కాదు. కాబట్టి అందరూ పేరెంట్స్ వాళ్ళ రోల్ ఉంది, ఫ్రెండ్స్ రోల్ ఉంది, టీచర్స్ రోల్ ఉంది, సొసైటీ రోలు ఉంది. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనం ఎప్పుడు అనుకుంటాం అంటే సింగపూర్లో రోడ్లు ఎంత బాగుంటాయి, అక్కడ కొంచెం పడేస్తే $500 ఇది. మనం ఇక్కడ అంతటా రాసి ఉంటుంది, ఉమ్ము వేస్తే $500, వేసేవాళ్ళు లేరు. ఇది అట్లాంటివి చూస్తే బాధ కలుగుతుంది. అంటే యాజ్ ఎ సొసైటీ, యాజ్ ఇండియన్, వీ షుడ్ హ్యావ్ ఎ క్యారెక్టర్ ఆఫ్ అవర్ ఓన్. ఏవైతే మన స్క్రిప్చర్స్లో చెప్పారో అవన్నీ ఇంబైబ్ చేస్తే, ఏవైతే మన లీడర్స్ చెప్పారో, గాంధీ గారు కానీ చెప్పినవి ఇంబైబ్ చేస్తే, అవర్ లైఫ్ విల్ బి మోర్ పీస్ఫుల్ అండ్ మోర్ సాటిస్ఫైడ్. ట్రూ సార్, ట్రూ. కానీ పంజాబ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రతి కుటుంబం నుంచి ఒక సైనికుడు వస్తాడు అని చెప్పని విన్నాను సార్ ఎక్కడ. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తక్కువనే చెప్పాలి. ఒక మాట ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతోందండి. ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు 10th ఇంటర్మీడియట్ సరిపోతుంది అన్నారు ఇందాక మీ క్వాలిఫికేషన్. ఎంతమంది పిల్లలు 10th ఇంటర్మీడియట్లో చదువులు ఆపేసి సైకిల్ షాపుల్లోనూ పెట్రోల్ బంకుల్లోనూ పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఈ క్వాలిఫికేషన్ చాలరా బాబు, ఒక ప్రయత్నం చేయడంలో తప్పే ఉంది సార్. అవునండి. కానీ దానికి అంతకుముందు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చదివింది, అన్లెస్ యు ఆర్ ఇన్ వన్ ఆఫ్ ద టాప్ ర్యాంక్స్, యూపీఎస్సీ ఎగ్జామ్లో నెగ్గడం, మెరిట్లో రావడం, ఇవన్నీ అయ్యే పనులా? పట్టుదల కావాలి. ఎగ్జాక్ట్లీ సార్, పట్టుదల కావాలి. పట్టుదల కావాలి. 10th వరకు నేను ఏ ఫీల్డ్ లో వెళ్ళినా కూడా దేర్ ఇస్ కాంపిటీషన్. కాంపిటీషన్ ఉంది కాబట్టి ఐ హావ్ టు ఎక్సెల్. 10th అయిన తర్వాత 12th అయిన తర్వాత ఎక్సెల్ అవ్వడం అనేది కాదు. ఇప్పుడు ఎక్సెల్ అయితేనే యూ విల్ హ్యావ్ ది బేసిక్ నాలెడ్జ్. ఎందుకంటే ఆ కాంపిటీషన్ అనేది అందరూ 10th క్లాస్ వాళ్ళలోనే, అందరూ 12th క్లాస్ వాళ్ళ తర్వాతే అవుతుంది. వాళ్ళలో మీరు బెటర్ ఉంటే మీరు. ఎగ్జాక్ట్లీ సార్. అంటే దిక్కుమాలను చదివిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఏదో నామకే వస్తే స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడలే. ఎవరైతే నిజంగా కష్టపడి చదివి మార్కులు తెచ్చుకున్నారో, నా దగ్గర డబ్బు లేదు, నేను ఇంకా ఫర్దర్గా చదవలేకపోతున్నాను, నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, నేను చదువుకోలేకపోతున్నాను, వీళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి. అవునండి. ఇలాంటి అవకాశం ఉంది. నువ్వు డిగ్రీలు పీజీలు అందుకనే పని లేదు. దేశంలో ఇది జాబ్స్ లేవనే మాక్సిమం బీహార్, యూపీ, హర్యానా, ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, వీళ్ళ యూత్ అందరూ ఫస్ట్ చాయిస్ ఇస్ ఆర్మ్ ఫోర్సెస్. పర్ఫెక్ట్. ఎందుకంటే ఇక్కడ లంచం లేదు, మెరిట్ మీద సెలెక్షన్ ఉంటుంది, ఎవరికి పైరవీ చేయక్కర్లేదు, ఓపెన్ టోటల్ ట్రాన్స్పరెన్సీ సిస్టమ్. నువ్వు నెగ్గగలిగితే ఎక్సలెంట్, నువ్వు చేరిపోతావు. కానీ దీంట్లోనే కొన్ని సిబిఐ ఎంక్వైరీస్ నేను కూడా ఆర్డర్ చేశాను. ఎందుకంటే అంతటా ఇది అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నా కూడా ఎక్కడైతే అవకతవకలు అయ్యాయో అవి నేను ఒక టీమ్ని సిబిఐ ఎంక్వైరీకి అప్పగించాను. వెంటనే దానికి దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ కరప్షన్ ఇన్ సెలెక్షన్ ప్రాసెస్. దాన్ని ఇదేంటి చెప్పు కింద నలిమి వేస్తే తప్ప, లేకపోతే రైట్ మెటీరియల్ రారు. ఎగ్జాక్ట్లీ. రైట్ మెటీరియల్ లేకపోతే దేశ భవిష్యత్తు పాడైపోతుంది. మొన్న యూపీఎస్సీ ఇది చాలా బాధ అనిపించింది సార్. ఎంతో నమ్మకంగా ఉన్న యూపీఎస్సీ బోర్డులో ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్స్ని పెట్టి ఎలా యూపీఎస్సీ సాధించేశారనేది, అంటే ఎవరు అక్కడ నిద్రావస్థలో ఉన్నారు అనేది బాధాకరం అనిపించేసింది. ఇదంతా కంపేర్ చేస్తే ఇది క్యారెక్టర్, చరిత్ర. క్యారెక్టర్ అన్ని కరెక్ట్గా ఉంటే అన్నీ దాంట్లోనే వచ్చేస్తాయండి. డిసిప్లిన్ వస్తుంది, ఆనెస్టీ వస్తుంది,
సెల్ఫ్లెస్నెస్ వస్తుంది, అన్ని ఆ ఇండియన్ క్యారెక్టర్ అనేది మన యువతలో ఇది ప్రతి ఒక్కళ్ళు దానికి దోహదం చేయాలండి. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, పొలిటికల్ లీడర్షిప్ నుంచి మన ఎడ్యుకేషనల్ అకాడమిషియన్స్ అందరూ చేయాలండి. కాంపిటీషన్ ఉండాలి, కానీ ఆ కాంపిటీషన్ పాజిటివ్ వేలో ఉండాలి. ఎగ్జాక్ట్లీ, నిజాయితీతో కూడుకున్న కాంపిటీషన్ అయితే చాలా బాగుంటుంది. అంతే, ఇప్పుడంతా డబ్బు వెనకాతల పడ్డమే సరిపోతుంది సార్ మనుషులకి. అవునండి, డబ్బు విల్ నాట్ గివ్ హ్యాపీనెస్ టు ఎవర్. డబ్బున్న వాళ్ళని అడిగినది ఆర్ దే హ్యాపీ, వీ డోంట్ నో. ఎగ్జాక్ట్లీ, ఎవరో చెప్పినట్టు ఎంత డబ్బు సంపాదించినా అల్టిమేట్లీ ఏమంటారు, ఒక భగవంతుడి ముందు కూర్చుని నేను మెడిటేషన్ చేస్తున్నాను, లేదంటే నేను యోగా చేస్తున్నాను, లేదంటే నేను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను మొక్కల మధ్యలో, ఇది అల్టిమేట్గా చెప్పే ఆన్సరు. ఎంత కోట్ల రూపాయలు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించినా సరే దేనివల్ల ఏం ఉపయోగం లేదు సార్. ఇవాళ మనిషి రేపు ఉంటాం ఉండమో తెలియదు. సో దేనికోసం తాపత్రయం అనేది, ఉన్న రోజులు హ్యాపీగా నిజాయితీగా బతికితే అంతకు మించిన అదృష్టం ఇంకేం కావాలి సార్. నిజంగా మీలాంటి సైనికుడిని ఈరోజు కలవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. నిజంగా సుబ్రహ్మణ్యం సార్, మీకు చాలా రుణపడి ఉన్నాను. ఇంత మంచి కాన్వర్జేషన్ ని నేను సొసైటీకి ఇవ్వగలిగాను. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై థాట్స్ అండ్ మై లైఫ్. ది వే ఐ హావ్ సీన్ ఓన్లీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ సార్. అండ్ నెగటివ్స్ వచ్చినా కూడా దాన్ని జస్ట్ ఇగ్నోర్, సిన్స్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ అస్ ఆర్ వీ కాంట్ చేంజ్ ఇట్. So whatever we can change, we should change. Yes. To build a better India. True, sir. Vikasit Bharat. These days it is the Vikasit Bharat. True. 2047. That is what we are looking forward to. అవును, ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నారు సరే, ఆగండి కంగారు పడకండి. అసలు విషయం మంచిగా, ఇప్పుడు రిటైర్మెంట్ అయితే ఇప్పుడు కూడా మీరు పోస్టింగ్లో ఉన్నారు కదా సార్, తెలంగాణ అండ్ ఏపీకి? లేదండి. లేదా? దాని నుంచి కూడా బయటకు వచ్చారా? రైట్ 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 అండి. సో ప్రస్తుతానికి మీరు చూస్తే మీరు ఇలా ఖాళీగా ఉండేట్టు నాకేం కనిపించట్లేదు సార్. వాట్ ఆర్ యు డూయింగ్ నౌ? తల్లిదండ్రుల సేవ ఆర్మీలో ఉన్నప్పుడు చేయలేకపోయాను. రిటైర్మెంట్ తర్వాత తల్లి కింద ఇది బెడ్ మీద ఉంది, ఇది బెడ్ రిటర్న్ రీసెంట్గా ఇదైంది. సో వాళ్ళని చూసుకోవడం, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయడం, హెల్త్ ఇష్యూస్ వాళ్ళవి హ్యాండిల్ చేయడం, ఇవి నేను చేస్తున్నది. ప్లస్ పిల్లలు, వైఫ్తో పాటు కూడా ఎక్కువ ఉండలేకపోయాను, టైం లేకుండే. ఇప్పుడు ఆవిడ ఏది అంటే ఓకే, ఐఎమ్ దేర్ ఫర్ యూ, టైం లేదు అనడం ఇప్పుడు వీలుపడదు. నౌ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ పర్సనల్ లైఫ్ టోటల్లీ. yes అండి, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ట్రూ. మీ నవ్వులో ఎంత స్వచ్ఛత ఉందో మీ మనసులో అంత స్వచ్ఛత నాకు అనిపిస్తుంది నిజంగా. ఐఎమ్ సో బ్లెస్డ్ టు మీట్ యూ టుడే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.